అందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ ఎస్సీఆర్టీ తరఫు నుండి మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు ఇన్స్పైర్ అవార్డ్స్ ఆన్లైన్ నామినేషన్స్ పైన మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఈ ప్రోగ్రాంకు విచ్చేసినట్టు డాక్టర్ చాంద్ పాషా గారు ఉన్నారు. అదేవిధంగా శ్రీ శ్రవణ్ నవం ఫౌండేషన్ నుంచి వీరిద్దరు కూడా ఎక్స్పర్ట్స్గా ఇన్స్పైర్ ఆన్లైన్ నామినేషన్స్ చేసే ప్రక్రియతో పాటు యాక్చువల్గా ఇన్నోవేషన్స్ పైన ఏంటి, మనము విద్యార్థులుగా ఆరు ఉపాధ్యాయులుగా మనం చేయవలసిన పని ఏంటి అనేది వారు ఇద్దరు కూడా వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగానే రెండో అంశం ఏంటంటే, ఈ మధ్యనే ఈ మంత్ 1 వీక్ బ్యాక్ 3 పిల్లలు మన తెలంగాణ నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యారు. ఆ పార్టిసిపేట్ అయిన వారు జపాన్కు విజిట్ చేయడం అనేది జరిగింది. దాని స్టూడెంట్ సకురా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. సో వారు జస్ట్ 21st రోజు మొన్ననే రావడం జరిగింది, ఇండియాకు తిరిగి రావడం జరిగింది. వారితోటి మీకు ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఇది బ్రీఫ్గా ఈరోజు శీర్షిక. సో ముందుగా ఇన్స్పైర్ ఆన్లైన్ నామినేషన్స్ ప్రక్రియ ఆల్రెడీ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా June 15th నుంచి ఆన్లైన్ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈసారి కూడా 15th జూన్ నుంచి మొదలు కావడం జరిగింది. ఇది అప్ టు సెప్టెంబర్ 15th వరకు ఉంటుంది. సో ఈ ఆన్లైన్ నామినేషన్స్ ప్రక్రియ ఎలా చేయాలి, ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చర్చించాక దెన్ వీ విల్ హ్యావ్ ద ఎక్స్పర్ట్స్ అయినట్టు చాంద్ పాషా గారు. డాక్టర్ చాంద్ పాషా ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ నిజాం కాలేజు, అదేవిధంగా శ్రవణ్ నవం ఫౌండేషన్ వారు మాట్లాడడం అనేది జరుగుతుంది. ముందుగా ఇన్స్పైర్ అవార్డ్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. ద ఇన్స్పైర్ అనేది పాపులర్గా షార్ట్ ఫామ్లో, దాని కన్సైజ్ ఫామ్లో మాట్లాడతాము, అక్రోనిమ్గా మాట్లాడతాము. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఆఫ్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఒక పిల్లలకు సైన్స్ పట్ల మక్కువ కలగడానికి, సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ చేయడానికి అంతవరకు పరిమితం కాకుండా సైన్స్ అనేది ఒక క్యారియర్గా తీసుకోవడానికి ఒక అవకాశాలు. ఇది యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్. సమ్వేర్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఫ్రమ్ 2009 and 10. అప్పటి నుంచి కూడా నిరంతరం కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ మెంట్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద స్టూడెంట్స్. ప్రత్యేకంగా 6th నుంచి 10th క్లాస్ పిల్లలకు ఉద్దేశించింది. రీసెంట్గా ఇంకొక చేంజ్ ఏంటంటే ఈవెన్ 11th క్లాస్ స్టూడెంట్స్ అండ్ 12th క్లాస్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా ఈ ఆన్లైన్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అంటే దే క్యాన్ అప్లై ఫర్ ద ఇన్స్పైర్ అవార్డ్స్. సో ఇది రీసెంట్గా జరిగిన అడిషన్స్. అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అంటే ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఆన్లైన్ నామినేషన్స్. సో ఇది రీసెంట్గా జరిగిన అమెండ్మెంట్ కనుక దయచేసి ఈ అంశాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇన్స్పైర్లో కొంచెం చేంజ్ వచ్చింది ఏంటంటే రైట్ ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ దాన్ని మనక్ అని ఇన్స్పైర్ కేవలం ఇన్స్పైర్ అనకుండా మనక్ అని అంటాం. ఇన్స్పైర్ మనక్ అంటే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్. ఈ అంశం అంటే ప్రతి సంవత్సరం 1 మిలియన్ మైండ్స్ అంటే మిలియన్ స్టూడెంట్స్ యొక్క రీచ్ కావాలి, వాళ్ళ యొక్క ఐడియాస్ను గ్యాదర్ చేయాలి, ఐడియాస్ తీసుకోవాలనేది ఉద్దేశంతో ఇన్స్పైర్ మనక్ అనేది ఈ ప్రోగ్రామ్ కొంచెం డిజైన్ చేయడం జరిగింది, కొంచెం రూపాంతరం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఇన్స్పైర్ అవార్డ్స్. మీకు అందరికి చెప్పాను ఇంతకుముందే. ఇది ఎలిజిబుల్ స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లాస్ 6th నుంచి 12th క్లాస్. అయితే ఇక్కడ మన పాఠశాలలు 3 రకాలుగా ఉంటాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో మనకు 6th క్లాస్ స్టూడెంట్స్ 7th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వారు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా
6th క్లాస్ 7th క్లాస్ ఉంటారు కనుక వాళ్ళు కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అదేవిధంగా సెకండరీ స్కూల్స్ ఉంటాయి. మనకు సెకండరీ స్కూల్స్ మనకు స్టేట్లో 6th నుంచి 10th వరకు ఉంటాయి. ఓకే, కొన్ని పాఠశాలలో ఫర్ ఎగ్జాంపుల్ కేజీబీవీస్, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వివిధ యాజమాన్యంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 11th క్లాస్ 12th క్లాస్ కూడా ఉన్నాయి. కనుక ఇవి మన పాఠశాల స్కూల్ ఎడ్యుకేషన్ కింద వచ్చినాయి. ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీరు రీచ్ అవుతే, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయినప్పటికీ కూడా దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. కనుక ఈ విషయాన్ని విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. 12th క్లాస్ వరకు మనకు రీచ్ అనేది జరగాల్సిన. సో ఇక్కడ 1 మిలియన్ థాట్స్, ఐడియాస్ను ప్రతి సంవత్సరము పిల్లల్లో తీసుకురావాలి. దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రదర్శించాలి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ ప్రదర్శించాలి, స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రక్రియ ఏంటంటే ఏవైతే నామినేషన్స్ వేస్తామో అన్నీ కూడా నామినేషన్స్ సెలెక్ట్ కావు. ఇక్కడ ఆన్లైన్లో మీరు వేసే జాగ్రత్త చేయాల్సింది ఏంటంటే మనం వేసినవన్నీ వస్తాయి అనుకోకండి. దాంట్లో కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఇక్కడ 1 మిలియన్ రీచ్ అవుతాం అంటే 10 lakhs ఐడియాస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 10 lakh ఐడియాస్ అంటే సమ్వేర్ అబౌట్ 5 lakh స్కూల్స్ రీచ్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అ టార్గెట్. దాంట్లో 10% to 15% సెలక్షన్ అవుతుంది. కనుక ఎటువంటి సెలక్షన్ అవుతాయి అనేది మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు చెప్తారు. మోస్ట్లీ ద క్రైటీరియా ఈజ్ ఇన్నోవేటివ్ ఐడియాస్, న్యూ థాట్స్, ఒరిజినల్ ఐడియాస్, ఫంక్షనల్. ఓకే, అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. కనుక రొటీన్గా మీరు ఆల్రెడీ ఎన్నో ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ అవుతున్నాం, అవే తీసుకొచ్చి పెడితే వాటికి సెలెక్ట్ కావు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కనుక దయచేసి ఈ అంశాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇంకోటి కూడా ఉంటుంది, మనకు మేజర్ 2 ఈవెంట్స్ జరుగుతాయి మీకు తెలుసు. ఒకటి ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ ఒకటి, రెండోది దాని ఆర్ఎస్బీవీపీ అంటాం, రాష్ట్రీయ స్తర్ వైజ్ఞానిక ప్రదర్శన అని చెప్పి, ఆర్ఎస్బీవీపీ అని రీసెంట్గా. అంటే ఇంతకుముందు ఏమో జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ అనేవాళ్ళం. దాంట్లో ఎన్సీఆర్టీ నిర్వహించేది ప్రతి సంవత్సరం. చాలా ఏండ్ల 50s నుంచి జరిగే కార్యక్రమం అది. ఓకే, అది కొంచెం మార్పు చెందింది. దాని ఆ రాష్ట్రీయ స్థాయి ఆర్ఎస్బీవీపీ అంటాం. ఓకే, సో ఆర్ఎస్బీవీపీ ప్రోగ్రాము అది దాని థీమ్ డిఫరెంట్. దానికి ఒక థీమ్స్, సబ్ థీమ్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే ఇది ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతే క్రెడిట్. దీనికి థీము, సబ్ థీమ్స్ అనేది ఉండవు. ఈ డిస్టింక్షన్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది కొంచెం బేసిక్ సైన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇది ఇన్నోవేషన్స్, అప్లికేషన్స్, ప్రిన్సిపల్ దానిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆ విషయాలు మా వాళ్ళు చెప్తారు, మీరు యూ కెన్ వెయిట్ ఫర్ దట్ వన్. బట్ అవుట్లైనర్గా నేను కొన్ని ఈ విషయాలు మీకు ముందు చెప్పడం అనేది జరిగింది. సో ద నెక్స్ట్ అంశం ఏంటంటే ప్రతి పాఠశాల నుండి, అంటే మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే అది మన తెలంగాణ రాష్ట్రం నుండి ఏ పాఠశాల అయినప్పటికీ కూడా, అంటే గవర్నమెంట్లో ఉందా, జిల్లా పరిషత్లో ఉందా, రెసిడెన్షియల్ స్కూలా, అన్ఎయిడెడ్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా అనేది డిఫరెన్షియేట్ కాకుండా ఏదైనా రికగ్నైజ్డ్ స్కూల్ ఉంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈవెన్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. కనుక దే క్యాన్ గో ఫర్ ఆన్లైన్ నామినేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మేనేజ్మెంట్. మనకు పొటెన్షియాలిటీ ఏంటంటే మనకున్న పాఠశాల సంఖ్య చూసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుండే 1,00,000 వరకు నామినేషన్స్ వేయచ్చు. అది కానీ మనం రీచ్ కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఇట్స్ 30 to 32,000 వరకే రీచ్ అవుతున్నాం. పొటెన్షియాలిటీ ఎందుకు, ఈ పొటెన్షియాలిటీని మనం ఎందుకు సద్వినియోగం చేసుకుంటలేము అనేది అంశం. అంటే మనకున్న పాఠశాల సంఖ్య 20,000 పైన ఉంటుంది. దానికి ఇంటూ 5 నామినేషన్స్ ప్రతి పాఠశాల నుండి. ఈవెన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ 2 సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా దే క్యాన్ డూ 5 నామినేషన్స్. అట్లా హై స్కూల్ నుంచి 5 నామినేషన్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా పెంచాం కనుక ఒకవేళ మీ స్కూలు 6th నుంచి 12th క్లాస్ ఉందనుకోండి, బట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 నామినేషన్స్ వేయచ్చు. కనుక ఈ 5 నామినేషన్స్ అనేది ప్రక్రియ తీసుకున్నప్పుడు మనకు కొన్ని 20,000 స్కూల్లో 1,00,000 నామినేషన్స్ వేసే పొటెన్షియాలిటీ ఉంటుంది. కానీ ఈ పొటెన్షియాలిటీ మనం సద్వినియోగం పరచుకోవాలి. అందుకే 5 నామినేషన్ ప్రతి పాఠశాల, ప్రతి రికగ్నైజ్ స్కూల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ యూ కెన్ గో ఫర్ 5 నామినేషన్స్. కానీ ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈ 5 నామినేషన్స్ ఒక వెబ్ పోర్టల్, ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఉంటుంది ఇన్స్పైర్ది, అది మీకు
దీంట్లో స్లైడ్లో కూడా చూపించాము, విజువల్లో కూడా ఉంది. www.inspireawards.dst.gov.in. ఇది పాత వాళ్ళకి తెలుసు. ఎవరైతే కొత్తగా ఇప్పుడు చేయాలనుకుంటున్నారో కొత్త న్యూ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ నామినేషన్ వేసిన దాంట్లో అందరికీ రావడం అనేది జరగదు. ఇన్నోవేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అనిపించినవి, నావల్టీగా ఉన్నాయి ఐడియాస్నే ప్రాతినిధ్యం దానికి ప్రయారిటీ ఇస్తారు. అందుకే 10 to 15% నామినేషన్స్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. అయితే సెలెక్ట్ అయిన ఏదైతే విద్యార్థికి ఉంటుందో అతనికి ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఒక 10,000 రూపీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ స్కీము ఇన్స్పైర్లోనే ఉంది. మనకి ఇంతకుముందు RSBVP సైన్స్ ఎగ్జిబిషన్ NCERT వారు నిర్వహించిన దాంట్లో అక్కడ ఎలాంటి పారితోషికం ఉండదు. అది మన ఇన్వెస్ట్మెంట్, మన పిల్లలు లేకపోతే గైడ్ టీచర్ ఇంట్రెస్ట్ తోటి ఆ ఎగ్జిబిట్కు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఈ నామినేషన్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఒక 10,000 రూపీస్, గతంలో 5,000 రూపీస్ ఉండే, అది ఇప్పుడు 10,000 రూపీస్ అయింది. సో 10,000 రూపీస్ ఆ పిల్లలకు రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ అమౌంట్ను వాళ్ళ ప్రాజెక్ట్ను కానీ లేకపోతే ఎగ్జిబిట్ను కానీ రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ దట్ డిజైనింగ్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్. ఇది గమనంలో పెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ 10,000 రూపీస్ స్మాల్ అమౌంట్ మనకు అనిపించవచ్చు, కానీ పిల్లలకు మటుకు అది ఒక పెద్ద ప్రిషియస్ అమౌంట్ ఫర్ దెమ్. వాళ్ళ ఐడియాను మెచ్చి ఇచ్చిన అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ నామినేషన్స్ సంఖ్య ఎంత ఎక్కువ అవుతే అంతమందికి రావడానికి, సెలక్షన్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కనుక ఇది ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 1,00,000 మనం నామినేషన్స్ వేసామనుకోండి మన పాఠశాల నుండి, సమ్వేర్ ఒకటి 15% దాకా మనకు నామినేషన్స్ అంటే ఒక 15,000 స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది ఇంటూ 10,000 రూపీస్. ఓకే, 15,000 స్టూడెంట్స్ దే మే గెట్ అబౌట్ 10,000 రూపీస్. అది విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రానికి ఎక్కువ ప్రాతినిధ్యం మనకు నామినేషన్స్ వేస్తే అది నేషనల్ లెవెల్లో కూడా మన ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వచ్చే సంఖ్య సెలక్షన్ అయ్యి స్టేట్కి వస్తాయో అందులో కూడా ఎగ్జిబిట్స్, బెస్ట్ ఎగ్జిబిట్స్లో 10% మాత్రమే స్టేట్కి రావడం జరుగుతుంది. సిమిలర్గా 10,000 స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో వెళ్ళే ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా 10% ఉంటాయి. సో ఆ 10% అన్నప్పుడు అందుకే ఇక్కడ స్టేట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతే ఆ విధంగా మనకు నేషనల్ లెవెల్లో ప్రాతినిధ్యం ఉంటుంది. నేషనల్ లెవెల్ ఏంటంటే నేషనల్ లెవెల్లో టాప్ ఎగ్జిబిట్స్ అంటే ఒక 1,000 మట్టుకి అన్ని రాష్ట్రాల నుండి, అన్ని యూనియన్ టెరిటరీస్ నుండి కేవలం 1,000 ఎగ్జిబిట్స్ను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎంపిక చేసుకునే దాంట్లో తెలంగాణకు ఎక్కువ రావాలి, ఎక్కువ ప్రాతినిధ్యం రావాలి అంటే మన నామినేషన్స్ సంఖ్య పెరగాలి. ఎందుకంటే మన పక్క రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి ఎక్కువ సంఖ్య వస్తుంది. అదేవిధంగా బీహార్ మనం అనుకుంటాం వెనుకబడిన జిల్లాలు, రాజస్థాన్ అని అనుకుంటున్నాం. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు రాజస్థాన్ ఈజ్ హెడింగ్ టాప్, అంటే నామినేషన్ సంఖ్యలో వాళ్ళు చాలా ముందు ఉంటున్నారు. బీహార్ కూడా ముందు ఉంటుంది, కానీ మనమే కొంత వెనకబడినట్టు కనపడుతుంది. కనుక ఈ అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ టాప్ 1,000 ఎగ్జిబిట్స్ నేషనల్ లెవెల్కి వెళ్తే దాంట్లో టాప్ 60 తీసుకుంటారు. ఆ టాప్ 60 ఈజ్ ఎ వెరీ ప్రివిలేజ్ పొజిషన్ అది. ఎందుకంటే ఆ టాప్ 60లో ఉన్న వాళ్లకు ఇటు జపాన్కు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ టాప్ 60 ఉన్న వాళ్ళకు ప్రెసిడెంట్ తోటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. రాష్ట్రపతి భవన్లో వాళ్ళకి సందర్శన ఉంటుంది. రాష్ట్రపతితోటి ఇనాగ్రేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ టాప్ 60లో ఉన్న వాళ్లకు పేటెంట్ రైట్స్ కూడా వస్తాయి. అంటే వాళ్ళు దాన్ని కమర్షియలైజ్ కూడా చేయొచ్చు, వాళ్ళ ఐడియాను కమర్షియలైజ్ కూడా చేయొచ్చు. సో ఇట్లా బెనిఫిట్స్ అనేది ఆ టాప్ 60లో ఉండడం అనేది జరుగుతుంది. కనుక టాప్ 60లో గతంలో మనకు మంచి ట్రాక్ రికార్డు ఉండే. 5 మంది 8 మంది అంటే 29 టాప్ 60లో 8 మంది తెలంగాణకు ఉండే. కానీ లాస్ట్ టైం కొంచెం తగ్గింది, 2కే ఫిక్స్ అయిపోయినాం. కనుక అటువంటి సంఖ్య మనకు క్వాలిటీ పరంగా, క్వాంటిటీ పరంగా, కేవలం క్వాంటిటీ కాదు, ఇప్పుడు క్వాలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకే దీనిపైన ఎక్కువ మనము ఫోకస్ చేస్తున్నాం. అది కాకుండా మెంటరింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మెంటరింగ్ చేయడానికి ఇటు NIT
వరంగల్ తోటి కానీ, ఐఐటి హైదరాబాద్ కానీ, ఆర్ మనకు ఇక్కడ నవం ఫౌండేషన్ కానీ, మన చాంద్ పాషార్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ చేసే అవకాశాలు కూడా మేము ఇస్తున్నాం. ఓకే, సో స్టేట్ నుంచి నేషనల్ వెళ్ళే మెంటరింగ్ కూడా ఉంటుంది. నేనేమంటానంటే స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళే మెంటరింగ్ ఒకటే కాదు, కింది నుంచే ఇప్పుడు సెలక్షన్ కాగానే ఎవరికైతే నామినేషన్స్ సెలెక్ట్ అవుతాయో అది జిల్లాలోనే మెంటరింగ్ జరగాలి. అలా జరిగితే మెంటరింగ్ అంటే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎక్స్పర్టైజ్, లోకల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అంటే యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఆర్ లోకల్ టెక్నీషియన్స్ కూడా, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కావచ్చు, ఆర్ లోకల్ టెక్నీషియన్స్ ఆర్ ఆల్సో ఐఐటీస్ కావచ్చు, ఐటీఐలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు. ఇలా ఆ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళతోటి మాట్లాడడం, సంప్రదింపు చేయడం అనేది జరగాలి. కేవలము టీచరు స్టూడెంట్ గైడ్ టీచర్ వరకే పరిమితం కాకుండా మన ఐడియాను ఒక ప్రాక్టికల్గా ఫీజబుల్గా చేయడానికి విస్తృతపరచుకోవాలి. ఆ మెంటరింగ్ ప్రోగ్రాము మన పాఠశాల స్థాయి, జిల్లా స్థాయిలో జరగాలి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. అప్పుడైతేనే మన ఎగ్జిబిట్స్ అనేది క్వాలిటీ పరంగా పెరుగుతుంది. అది ఆ ఎఫర్ట్ అనేది ఈ మధ్య కొద్దిగా మిస్ అయినట్టు నాకు కనపడుతుంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మీకు తోచిన విధంగా అక్కడ మెంటరింగ్ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసుకోండి ఎవరు వాళ్ళు. ఓకే, దట్ విల్ బీ గివ్స్ అనే బూస్ట్ ఫర్ ద స్టూడెంట్స్, ఎంకరేజ్ కావడానికి, ఐడియాస్ను దాన్ని రిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ ఎఫర్ట్ వీ హ్యావ్ టు మేక్. సో ఇప్పుడు దీనికి ఒక విషయం ఏంటంటే మా దగ్గర 300 మంది పిల్లలు ఉన్నారండి, 500 మంది పిల్లలు ఉన్నారు. హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ జనరేట్, హౌ టు గెట్ ద ఐడియాస్, దీని వివిధ మార్గాలు ఉన్నాయి. దాని ఒక ఐడియా బాక్స్ అని కూడా మనం పెట్టుకోవచ్చు. పాఠశాలలో అసెంబ్లీలో మాట్లాడించవచ్చు. అసెంబ్లీలో రోజుకు ఒక ఐడియా చెప్పమని అనొచ్చు. పిల్లలకు ఇట్లా జనరేషన్ ఆఫ్ ఐడియాస్, పిల్లలు ఏదో ఒక సైంటిఫిక్ ఐడియాస్, వారానికి ఒక ఐడియా, రోజుకు ఒక ఐడియా, అది రాయమనవచ్చు. ఒక పోస్టర్ పెట్టండి, రాయించండి. లేకుంటే ఒక ఐడియా బాక్స్ పెట్టండి, వాళ్ళకు వచ్చిన ఐడియాస్ దాంట్లో వేయమని చెప్పండి. అత్యున్నతమైన ఐడియాస్ మీరు నామినేషన్ సెలెక్ట్ చేసి ఆ పిల్లల్ని నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే 300 ఐడియాస్ 30 మంది ఐడియాస్, ఏదైనా 50 మంది ఐడియాస్ ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి అత్యున్నతమైనవి, దాన్ని మంచిగా ప్రాక్టికల్గా కానీ దాన్ని సెలెక్ట్ చేసి మీరు నామినేషన్స్ వేయచ్చు. ఈ విధంగా మీ స్కూల్లోనే అట్ యువర్ లెవెల్ బెస్ట్ ఐడియాస్ని ఫిల్టర్ చేసే ప్రక్రియ కూడా ఉండాలి. ఓకే, అది ఒక కల్చర్గా రావాలి. ఇన్నోవేషన్, ఐడియాస్ చర్చ అనేది అది వివిధ సందర్భంగా జరగవచ్చు. అది సైన్స్ క్లబ్ ద్వారా జరగవచ్చు, లేకుంటే అసెంబ్లీలో జరగవచ్చు, ఆర్ ఇన్నోవేషన్ క్లబ్ అనేది పెట్టవచ్చు, ఇన్నోవేటివ్ ఐడియా బాక్స్ ద్వారా జరగవచ్చు. వివిధ పద్ధతులు, వివిధ మార్గాల్లో జరగాలి. ఇది ఒక కల్చర్గా అంటే కేవలము ఈ ఎగ్జిబిషన్కే కాదు, ఎగ్జిబిషన్ లేకున్నా ఉన్న ఈ ప్రక్రియ కొనసాగుతుండాలి. ఇంతకు మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు దీని మార్గాలు ఏంటి, వాట్ ఈస్ ద మెథడాలజీ దట్ వీ కెన్ అడాప్ట్. సో ఈ అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇన్స్పైర్ ఆన్లైన్ నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది 15 సెప్టెంబర్. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డే. దీన్ని దయచేసి ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. తర్వాత లాస్ట్ డేట్ ఏమవుతుందంటే మనకు వెబ్సైట్ ఇవన్నీ కూడా జామ్ అయిపోతాయి, సర్వర్ పనిచేయవు. కనుక డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్, దెర్ వోంట్ బి మచ్ ఎక్స్టెన్షన్స్. ఇదే మ్యాక్సిమంగా ఇప్పుడే ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయిపోయినాయి. కనుక డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్. మీరు ప్రతి పాఠశాలలో ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. పుట్ ఐడియా బాక్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ జనరేట్ ది గుడ్ ఐడియాస్. మీకు ఇంకో విషయం ఏంటంటే అన్రిజిస్టర్డ్, ఆల్రెడీ చాలా పాఠశాలలు కొన్ని రిజిస్టర్డ్ అయినాయి, కొన్ని అన్రిజిస్టర్డ్ కాలేకుంటే వాళ్ళు అన్రిజిస్టర్డ్ స్కూల్స్ కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు విజువల్లో చూడొచ్చు. మీరు స్లైడ్లో www.inspireawards.dstic.gov. అక్కడ మీరు దాంట్లో వెళ్తే అన్రిజిస్టర్డ్ స్కూల్స్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది, చేయాలి కూడా. రిజిస్టర్డ్ స్కూల్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకు మీకు పాస్వర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దాంతో మీరు డైరెక్ట్గా నామినేషన్స్ వేసే అవకాశం ఉంది. కనుక ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఎలాంటి అంశాలను కేర్ తీసుకోవాలి అనేది ఒకటి మీరు నామినేషన్స్ వేసేటప్పుడు ఏంటి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, ఇది మీరు చూడండి. ఐడియా ఆన్లైన్ వేసేటప్పుడు ఒక ఐడియాను, ఆ ఐడియాతో పాటు కొంచెం దాని రైటప్ ఒక హాఫ్ పేజ్ ఆర్ 1 పేజ్ ఆబ్జెక్టివ్ ఏంటి అవన్నీ వాళ్ళు చెప్తారు ఏంటి అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ ఆఫ్ ద స్టూడెంట్, తర్వాత
పిల్లల యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే పిల్లల పేరు ఏముంటుందో అడ్మిషన్లో ఆధార్ పైన ఆర్ బ్యాంక్ ఇవన్నీ కూడా టాలీ కావాలి. స్టూడెంట్ నేమ్ ఇన్ యువర్ స్కూల్, స్టూడెంట్ నేమ్ ఇన్ ఆధార్ కార్డ్ అండ్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు స్టూడెంట్ నేమ్. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్కు లేకపోతే పేరెంట్ది ఉండాలి, పేరెంట్ది, కానీ ఇట్ షుడ్ బి జాయింట్ అకౌంట్. పిల్లాడి పేరు తప్పకుండా ఉండాలి, కేవలం పేరెంట్ది ఉంటే నడవదు. ఒకవేళ పేరెంట్ది ఉన్నా కానీ దట్ షుడ్ బి ద జాయింట్ అకౌంట్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ పేరెంట్ జాయింట్ అకౌంట్ ఉండాలి. సో ఇవి అయితే ఇక్కడ నేషనలైజ్ బ్యాంక్లో కొంత ఇబ్బంది పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ ద బెస్ట్, దానికి జీరో బ్యాలెన్స్ అకౌంట్. మీరు ఈవెన్ బ్యాంక్స్ కూడా అలో చేస్తున్నాయి, మనం ఇన్సిస్ట్ చేయాలి. కనుక ఈ అంశాలను దృష్టిలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఇవ్వండి. దిస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. ఓకే, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో వెరీ రీసెంట్గా నేను చెప్పాను ఇంతకుముందే, మన రాష్ట్రం నుండి ప్రతి సంవత్సరము సకురా జపాన్కు సైన్స్ హై స్కూల్ ప్రోగ్రామ్ పైన జపాన్కు విజిట్ చేస్తారు. సో ఫార్ 21 స్టూడెంట్స్ హ్యావ్ రిప్రజెంటెడ్ తెలంగాణ నుంచి. నేషనల్ వైడ్గా ఉంటాయి, దాంట్లో ఫ్రమ్ తెలంగాణ నుంచి 21 మందికి జపాన్కు విజిట్ చేసే అవకాశం వచ్చింది. 2 స్టూడెంట్స్ కాంబోడియా కూడా ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్కు వెళ్ళడం జరిగింది. ఇటువంటి రేర్ అవకాశాలు ఉంటాయి. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఐ హోప్ డెఫినెట్లీ మీరందరూ కూడా ప్రతి పాఠశాల నుండి ఐ రిక్వెస్ట్, ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మంచి అవకాశం పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్స్ మ్యాక్సిమంగా వెళ్ళాలి. మినిమంగా, అది మినిమం అండ్ మ్యాక్సిమం ద సేమ్ థింగ్. సో మేక్ ఇట్. సో మంచి అవకాశాలు పిల్లలకు, ఇటువంటివి అవకాశాలు మీరు ఇస్తారని భావిస్తున్నాను. ఐ హోప్ డెఫినెట్లీ ఈసారి మన స్టేట్ నుంచి నామినేషన్ సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డాక్టర్ శాంత్ పాషా గారు నా పక్కనే ఉన్నారు, నా పక్కన అటు పక్కన చివరిగా కూర్చున్నారు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, పీజీ కాలేజ్ ఉంది. వారు మీకు అందరికీ సుపరిచితులే, ఎందుకంటే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో చాలాసార్లు ప్రతి సంవత్సరం ఓరియంటేషన్స్, తర్వాత సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరిగేది. సో చాంద్ పాషా గారు వారు చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. వారి ఆధ్వర్యంలో పేటెంట్ రైట్స్ కూడా చాలా వచ్చాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్, మైక్రోబయాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో వారు ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించిన అంశాల్లో పాటు ఇన్నోవేషన్స్ పైన ఎలాంటి ఇన్నోవేషన్స్ ఉండొచ్చు, తీసుకోవాలి మనము, అది ఎలా ఉండాలి అనేది వారు మాట్లాడడం జరుగుతుంది. లెట్ us లిసన్ టు హిమ్. నేను మన సురేష్ బాబు గారికి కొనసాగింపుగా ఫస్ట్ కొన్ని టిప్స్, ఒక విన్నింగ్ ప్రాజెక్ట్, ఇన్స్పైర్కు విన్నింగ్ ప్రాజెక్ట్కు ఉండవలసిన లక్షణాల గురించి చెప్తాను. ఆ తర్వాత కొన్ని ఇంకొక ముఖ్య అంశం, ఇంతకుముందు మన ఐపీఆర్ రైట్స్, పేటెంట్స్ గురించి నాకు దాదాపుగా 30 పేటెంట్స్ ఉన్నాయి అండ్ రీసెంట్లీ 5 పేటెంట్స్ గ్రాంట్ అయ్యాయి. సో నా ఎక్స్పర్టైజ్ను మన పిల్లలు, టీచర్స్ ఉపయోగించుకుంటారని ఉద్దేశిస్తూ దాని గురించి కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్, ఇన్స్పైర్లో అప్లై చేయడానికి వీలు ఉండేటటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక విన్నింగ్ ప్రాజెక్ట్ ఉండవలసిన లక్షణాలు, ఒకటి ఇన్నోవేటివ్ ఉండాలి, ఇన్నోవేటివ్ తర్వాత ఒరిజినల్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. మామూలుగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏదో తీసుకొచ్చి పెట్టడం కాకుండా ఇన్నోవేషన్ అంటే ఏంటిది? బేసికల్లీ మామూలుగా మన ఇంటర్వెన్షన్ వలన, హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ వలన సమ్ అచీవ్మెంట్ చేయగలిగితే, దాన్ని ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేయగలిగితే, మామూలుగా నేచర్లో జరిగేటటువంటి ఈవెంట్స్ను మనం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కింద కన్సిడర్ చేయలేము. సో ఏదన్నా మన హ్యూమన్ ఇంటర్వెన్షన్, మానవ ప్రమేయంతో ఒక మషిన్ కానీ ఒక సిస్టమ్ కానీ తయారు చేస్తే దాన్ని ఇన్నోవేషన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇట్ షుడ్ బి ఒరిజినల్, అంటే ఎక్కడో యూట్యూబ్లో తీసుకున్నది అలాంటిది కాకుండా రెడీమేడ్. చాలామంది చూస్తూ ఉంటాం, మోడల్స్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. అలాంటి కాకుండా మీరు ఒక సమస్యను పరిష్కరించే విధంగా, ప్రాక్టికల్గా యూజ్ అయ్యే విధంగా ఉండాలి. అందుకే దాన్నే మనం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అంటాము. తర్వాత ఫిజబుల్, అంటే అది మనకు లో కాస్ట్ చేయదగినంగా ఉండాలి. మనం ఈ మధ్యన చూసుంటారు,
మన మెర్క్యూరీ నుంచి గోల్డ్ తయారు చేయడం, అది ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా ఫెసిబుల్ కాదు, అందుకనే ఇప్పుడు అందుబాటులో లేదు. వాట్ ఎవర్ మీరు చేసేటటువంటి ప్రాజెక్టు మన ఫైనాన్షియల్లీ ఫెసిబుల్ ఉండాలి. తర్వాత ఇంకో విషయం డెమాన్స్ట్రేటబుల్, అంటే మీరు దాన్ని చూపించగలగాలి. మామూలుగా ఎప్పుడో ఒక జరిగితే దాన్ని మ్యాజిక్ అంటాం, మామూలుగా బాబాలు తీయడం అలాంటిది దాన్ని మ్యాజిక్. కానీ సైన్స్ ప్రపంచంలో ఏ ల్యాబ్లో అయినా ఏ మూలనైనా మళ్ళీ దాన్ని రిపీట్ చేయవచ్చు. సో మనం ఆ ప్రయోగ అంశాన్ని ఎవరైనా సరే చేసే విధంగా ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం సోషల్ సాంఘిక ఉపయోగం. అది మీరు చేసేటటువంటి ప్రాజెక్టు మీ సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలనే చూడండి, దానికి ఒక విధంగా పరిష్కారం ఇవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, దానికి సైంటిఫిక్ ప్రిన్సిపల్ను జోడించాలి. ఏదైనా ప్రతి అంశం జరుగుతుంది అంటే అది శాస్త్రీయంగానే జరుగుతుంది ప్రతి అంశాన్ని. సో ఎండ్లో మీరు దాన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్, మీరు చేసేటటువంటి మోడల్ ఆర్ మీరు చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ దానికి శాస్త్రీయ సూత్రం అనేది చెప్పగలగాలి. సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి ఉంటే మామూలుగా మీ ప్రాజెక్ట్ గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా మామూలుగా ఈ అంశాలే మన పేటెంట్కి యూజ్ అవుతాయి. మామూలు ఒక అంశం పైన, ఏదైనా ఒక ఆవిష్కరణ పైన, ఇన్నోవేషన్స్ పైన మీకు పేటెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అది నావెల్టీ ఉండాలి, ఇంతకుముందు జరిగింది కాకుండా కొత్తగా ఉండాలి. నేచర్లో జరిగే ప్రతి ప్రాసెస్ ఏది కూడా మీరు పేటెంట్ చేయడానికి వీలు ఉండదు. సో దాంట్లో ఏదన్నా మీరు జోడించి ఏదన్నా మార్పులు చేసి ఒక ఆవిష్కరణ చేయగలిగితే దాన్ని నావెల్టీ అంటాం. ఇంకొకటి ముఖ్యంది ఇన్వెంటివ్ షిప్, అంటే ఇన్వెంటివ్ స్టెప్ అంటారు. మీరు ఒక స్టెప్, మీరు అందులో చేసేటటువంటి స్టెప్ చూపించగలగాలి. మామూలుగా మీరు చేసేటటువంటి ఆ ప్రక్రియ వలన దాని యొక్క కెపాసిటీ పెరిగింది, దాని యొక్క కొత్త ఉపయోగం వచ్చింది అని మీరు నిరూపించగలగాలి. దాన్నే ఇన్నోవేటివ్ స్టెప్ అంటారు. ఇది ఉంటేనే మీకు పేటెంట్ వస్తుంది, లేకపోతే ఉండదు. తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్, అంటే మామూలుగా దాన్ని ఏదైనా ఒక మనం ప్రయోగం చేశారు, ఏదన్నా ఇన్వెన్షన్ చేశారు అంటే అది మనకు సమాజానికి ఉపయోగంలో ఉండాలి. తర్వాత అది ఉపయోగంలో ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు దానికి సరిపోను మనం సప్లై చేయాల్సి వస్తుంది. సో దాన్ని స్కేలప్ చేయగలగాలి, మనం ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేయాలి. ఇంకా కొన్ని అంశాలు మనం పేటెంట్ చేయలేం, లైక్ మిలిటరీ ప్రొడక్ట్స్, తర్వాత మెడికల్ ప్రొసీజర్స్, మెడికల్ ట్రీట్మెంట్స్, తర్వాత ప్రకృతిలో సహజంగా దొరికేటటువంటి మొక్కలు, సూక్ష్మజీవులు, ఇటువంటి వాటిని మనం పేటెంట్ చేయలేము. సో అంటే వాటిని కూడా మనం ఇంటర్వెన్షన్ చేయగలిగితే, మీరు ఒక కొత్త రకం మామిడికాయ తయారు చేశారనుకోండి, దాన్ని మనం చేయొచ్చు. కానీ ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఏ జీవినైనా మొక్కనైనా మనం పేటెంట్ చేయడానికి వీలు ఉండదు. సో ఈ అంశాలను మీరు ఇన్స్పైర్ ప్రాజెక్ట్లో కన్సిడర్ చేస్తే తర్వాత మీకు, అంటే మామూలుగా టాప్ 60 ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కు డిఎస్టీ వాళ్ళు చేస్తారు. కానీ మిగతా ఒకవేళ మీ దాంట్లో నావెల్టీ, ఇన్వెంటివ్షిప్ ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మేము కానీ ఎస్సీఆర్టీ తరఫు నుంచి కానీ మనం కూడా పేటెంట్ ఫైల్ చేసి, యాక్చువల్లీ మన ఒక దేశం యొక్క మేధో సంపత్తిని దేశం యొక్క పబ్లికేషన్స్ పేటెంట్స్ బేస్గా కన్సిడర్ చేస్తారు. మనం చూడండి, అమెరికానో మన జపాన్నో మనం మేధో సంపత్తి ఎక్కువగా ఉంది కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి పేటెంట్స్ ఎక్కువగా ఉంటాయి, పేటెంట్స్ పబ్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఒరవడి మనము స్కూల్ లెవెల్లో మొదలు పెట్టామనుకోండి, ఇప్పుడు చైనాలో అదే, ఇప్పుడు వాళ్లకు ఈవెన్ మన గవర్నమెంట్ కూడా ఎన్ఈపీలో భాగంగాను ఎర్లీ అప్రెంటిస్షిప్, ఎర్లీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు. సో సాధ్యమైనంత వరకు వాళ్ళు డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ను పేటెంట్ చేసి ఎక్కువ మేధో సంపత్తి లో మనము చేరాలి అనేది ఉద్దేశం. సో ఇందులో భాగంగా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, నా వంతుగా నేను నల్సార్ యూనివర్సిటీలో పేటెంట్ కోర్స్ చేసి ఉన్నాను, నాది నేను 30 పేటెంట్స్ ఉన్నాయి. తర్వాత ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తారు. సో మేము ఖచ్చితంగా మీకు కూడా సహాయం చేస్తాం ఈ పేటెంట్ అప్లికేషన్ అటువంటి దాంట్లో. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను సాధ్యమైనంత వరకు వాటి డయాగ్రామ్స్తో పాటు కొన్ని ముఖ్యమైన, ఎందుకంటే సమయాభావం వలన ఇక్కడ నేను, కాకపోతే ఐ రిక్వెస్ట్ ఎస్సీఆర్టీ ఈ
దాదాపుగా దీంట్లో 100 వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను అన్ని చెప్పలేకపోవచ్చు. సో ఇది మన హెడ్ మాస్టర్ టీచర్స్తో షేర్ చేస్తే వాళ్ళు లాభ పొందుతారని కోరుకుంటున్నాను. సో ఒకటి నేను మీ అందరికీ తెలుసు నేను మైక్రోబయాలజిస్ట్. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ మై కాన్సెప్ట్. సో ప్లాస్టిక్ ఇస్ ఈటింగ్ బ్యాక్టీరియా, అంటే మామూలు ప్లాస్టిక్ని తినేటటువంటి సూక్ష్మజీవులు చాలామంది వర్క్ చేస్తున్నారు. చూడండి కొన్ని ఏరియాస్ ఉంటాయి అది లైఫ్ లాంగ్ పనిచేయచ్చు. సో ఆ మధ్యలో పేపర్లో వచ్చింది ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియా అని డిస్కవర్ చేసి. సో మీకు అంటే సిటీలో పనిచేసే వాళ్లకు ఆ పర్యావరణం, అటువంటి పర్యావరణం దాదాపుగా అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ మీకు డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి సో మీరు ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియా మీద వర్క్ చేయగలిగితే దానికి సాధ్యమైనందుకు మేము సపోర్ట్ చేస్తాం. తర్వాత ఇంకోటి మన తక్కువ ధర కలిగినటువంటి గాలిని శుద్ధిపరిచే ఒక పరికరము, తర్వాత దాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ. మామూలుగా చూడండి ఇంతకుముందు నాకు గుర్తుంది ఒక ఇన్స్పైర్ ప్రాజెక్ట్లో మన దగ్గర పట్టంచేరు నుంచి మన ఆల్గల్ ఫార్మ్స్ శైవలాలను ఒక బాక్స్లో పెట్టి వాళ్ళు ఇండస్ట్రియల్లో మీకు తెలుసు పట్టంచేరు అంటే ఎంత పొల్యూషన్గా ఉంటుందో, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అబ్జార్బింగ్ చేసే వ్యవస్థను వాళ్ళు డెవలప్ చేశారు. సో అటువంటిది అంటే మామూలుగా ఆల్గేలో ఇంకా ఇంప్రూవ్మెంట్ మనం చేయగలిగితే, కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంచగలిగితే, సో ఇది ఒక ఇప్పుడు మన హైదరాబాదే వదిలేండి, ఢిల్లీలో చాలా ఘోరంగా పరిస్థితి ఉంది, మన హైదరాబాద్లో కూడా సేమ్ ఉంది. సో వాతావరణ కాలుష్యం బాగా ఏర్పడుతుంది కాబట్టి ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ను గ్రహించేటటువంటి మొక్కలను మనం ఐడెంటిఫై చేసి వాటిని ఈ క్రాస్ రోడ్స్లో కానీ మన పొల్యూషన్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్లో కానీ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి గ్రీన్ రూఫ్ కూలింగ్ సిస్టమ్స్. ఇది మామూలుగా జపనీస్ కంట్రీలో ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ ప్రాక్టీస్. కొన్ని లేయర్స్ లెక్క వేసి ఇందులో ఇమేజ్లో ఉంది. సో లేయర్స్ లెక్క పైన టాప్ మోస్ట్ లేయర్లో గ్రీన్ సిస్టమ్ వేస్తుంది. మన దగ్గర ప్రాక్టీస్లో లేదు, ఎందుకంటే అక్కడ మన దగ్గర కాంక్రీట్ కంప్లీట్ సిస్టమ్ ఉంది. అట్లీస్ట్ మన స్కూల్ సిస్టంలో పిల్లలకు స్కూల్ సిస్టంలో అలవాటు చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ ఈజ్ ఎవర్ గ్రీన్ సిస్టమ్. వాటర్ ప్యూరిఫికేషన్ మీద మనం బాగా వర్క్ చేయొచ్చు. కోకోనట్ పీల్, తర్వాత కోకోనట్ చార్కోల్ ఏదైతే ఉంటుందో, చార్కోల్ మామూలుగా మన కట్టెతో తయారు చేసినటువంటి చార్కోల్ హ్యూమిక్ యాసిడ్ని అబ్జార్బ్ చేయదు, హెవీ మెటల్స్ని అబ్జార్బ్ చేయదు. దాని బదులుగా మీరు ఈ కోకోనట్ చార్కోల్ వాడగలిగితే మనము దాన్ని వాటర్ కెపాసిటీ, వాటర్ ప్యూరిఫికేషన్, హెవీ మెటల్స్ తీసేస్తుంది, యాసిడ్ తీసేస్తుంది. మామూలుగా ఈ మధ్యన బాగా ఆల్కలైన్ వాటర్ గురించి చాలా డిస్కషన్ చేస్తున్నారు. మామూలు రెగ్యులర్ వాటర్ మనం తాగే దాంట్లో దాని pH 7 కంటే తక్కువగా ఉంటుంది, అసిడిక్గా ఉంటుంది. యూనో అసిడిటీ ఈజ్ ద మెయిన్ యాక్చువల్లీ స్టార్టింగ్ పాయింట్. మన బాడీలో ఉండేటటువంటి అన్ని డిజార్డర్స్ను ఆది మూలము ఆ అసిడిటీ మాత్రమే. సో ఈ చార్కోల్, కోకోనట్ చార్కోల్ను ఉపయోగిస్తే, లేకపోతే కోకోపిట్ను తయారు చేసి వాటర్ ప్యూరిఫై చేయంగా మిగిలిపోయినటువంటి కోకోపిట్ ఏదైతే ఉందో నర్సరీస్కి వాడుకోవచ్చు. తర్వాత ఎయిర్ పొల్యూషన్ డిటెక్షన్ కంట్రోలింగ్ చేయండి, తర్వాత డిటెక్షన్ మానిటర్ సిస్టమ్ కూడా తయారు చేయొచ్చు. ఇంకోటి బ్రిక్స్, మన ఫ్లై యాష్ తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ ఉపయోగించుకొని బ్రిక్స్ తయారు చేయొచ్చు. తర్వాత అట్ ద సేమ్ టైం నేను ఒక ఆడిటోరియం పిక్చర్ పెట్టాను ఇక్కడ. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బింగ్ బ్రిక్స్తో తయారు చేసినటువంటి ఆడిటోరియం. సో ఆల్కలైన్ మెటీరియల్ లైక్ కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే, కాల్షియం హైడ్రాక్సైడ్ ఆర్ మన కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని లైమ్ కాల్షియం కార్బోనేట్గా కన్వర్ట్ చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ నవ్ డేస్. అది గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి చాలా సమస్యలు క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి ఇంటర్వెన్షన్ మనం కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ కోసం ఇట్స్ ఎవర్ గ్రీన్ మనం వర్క్ చేయగలిగితే చాలా అడ్వాంటేజియస్గా ఉంటుంది. ఇంకొకటి మనం ఇప్పుడు ఈ మధ్యన గ్రీన్ అండ్ బయో కాన్సెప్ట్ బాగా ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ కోవిడ్-19 గ్రీన్ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కెమికల్ శానిటైజేషన్ బదులుగా మనం ఎక్కువగా ఈ గ్రీన్ ఎంజైమ్స్ కూడా మన హ్యాండ్ వాష్
కానివ్వండి, మన టైల్స్ కానీ అట్లాంటి వాష్ చేయడానికి మన స్పెషలీ పైనాపిల్ పీల్స్ను గ్రైండ్ చేసి మన ఎంజైమ్ బ్రోమాలిన్ అనే ఎంజైమ్ వస్తుంది. అది మన టైల్స్, సింక్స్, చేతులు వాష్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మన ఇది వర్క్ చేయొచ్చు, చాలామంది వర్క్ చేస్తున్నారు, మనం కూడా వర్క్ చేయొచ్చు. తర్వాత మన స్టిక్ మన పాత్ హోల్ డిటెక్షన్ కోసం బ్లైండ్ పర్సన్స్కు, అదర్వైజ్ ఈవెన్ వెహికల్స్లో కూడా మన ముందు ఉండేటటువంటి గుంతలు, హోల్స్ని ఐడెంటిఫై చేయడానికి సౌండ్ వేవ్స్, అల్ట్రాసౌండ్ వేవ్స్ కానీ ఆర్ లేజర్ బేస్గా కానీ స్టిక్స్ కానీ ఆర్ మోడల్స్ కానీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వేస్ట్ బిన్స్ చాలా ప్రాజెక్ట్స్ చూసుంటారు మీరు. ఇది ఒక సెన్సార్ ఉంటుంది, ఒక అల్ట్రాసౌండ్ వేవ్ జనరేట్ చేస్తుంది. ఇది క్లాసికల్, అది నిండిందా లేదో తెలపడానికి. అలా కాకుండా సెగ్రిగేషన్ చేయడానికి కూడా, అంటే మామూలుగా మీకు తెలుసు బయో హజార్డ్ మెటీరియల్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్, డీకంపోజబుల్ మెటీరియల్స్, 3 డిఫరెంట్ ఉంటాయి. మనం సపరేషన్ చేయకుండా, మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ మన స్మార్ట్ బిన్ ఏదైతే ఉంటుందో అది మెటీరియల్స్ని సపరేట్ చేస్తుంది. ఇంకా దాంట్లోంచి ఐరన్ మెటీరియల్ ఏమైనా ఉంటే ఐరన్ కూడా తీసి మనకు అందుబాటు రీసైక్లింగ్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. సో ఇది కూడా యూ కెన్ కన్సిడర్ ఆఫ్ డూయింగ్ దట్ వన్. ఇంకొకటి మామూలుగా మన ఫిషింగ్ లూర్ మన జెలాటిన్తో తయారు చేస్తే మామూలుగా ద థింగ్ ఈస్ అది మన ఏరియాలో మనకు అందుబాటులో ఉండాలి. మామూలుగా మనము ఎర్త్ వామ్స్ను వాడతాం. ఎర్త్ వామ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫార్మర్, మన కృషి జీవులు. సో దాని బదులుగా మనము ఈ ఫిషింగ్ లూర్ను వాడగలిగితే దే ఆర్ ఆల్మోస్ట్ ఫిష్ టైప్లో ఉంటాయి కాబట్టి అట్రాక్షన్ ఉంటుంది. తర్వాత శైవలాలు, ఆల్గే బేస్డ్ బయోఫ్యూల్స్ అండ్ ఆల్గే బేస్డ్ ఈవెన్ బయోప్లాస్టిక్ ఆల్సో. బయోప్లాస్టిక్ నవడేస్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, బికాస్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో ఈ ఆల్గే మీరు ఊర్లలో ఉంటారు కాబట్టి డిఫరెంట్ చెరువుల్లో ఈ ఆల్గేను మీరు గ్రో చేయగలిగితే ఒకటి బయోడీజిల్ తయారు చేయొచ్చు మీరు, ఇంకొకటి బయోప్లాస్టిక్ తయారు చేయొచ్చు. చాలా ఈవెన్ దాంట్లో నుంచి వచ్చేటటువంటి పిగ్మెంట్స్, కలర్స్ ఉంటాయి. ఆల్గే గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ $1 million బిజినెస్. ఇంకొకటి మీరు పిల్లలను ఇన్స్పైర్ కాదు, వాళ్ళ లైఫ్ కోసం తయారు చేయండి. మీరు ఇది చేస్తే నీకు ఇది బిజినెస్ అవుతుంది, ఇది స్టార్టింగ్. ఇంకొకటి బిజినెస్ ఐడియాస్ కూడా ఇచ్చి పిల్లలను తయారు చేయించడం మనకు మంచిది. యాక్చువల్లీ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి బిజినెస్ చేయించగలిగితే ఇంకా మంచిది. ఓకే, ఇంకా ఇది ఒకటి చూడండి, ఇజ్రాయిల్ టెక్నాలజీ. ఇంకా దానికి మోడిఫైడ్ వర్షన్, యాక్చువల్లీ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని వాటర్ ప్యూరిఫై చేయడం. మామూలుగా ఇది స్మాల్ స్కేల్ లెవెల్లో జస్ట్ ఒక 10 cm x 10 cm సైజులో ఉండేటటువంటి చిన్న బాక్స్తో కూడా మనం వాటర్ ప్యూరిఫై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనము పైన ఇక్కడ చూడండి, పైనుంచి ఒక మిర్రర్ టైప్లో తయారవుతుంది. ఆ ప్లాస్టిక్ మాత్రమే ఒక మిర్రర్. సో అది లైట్ మన సూర్యరశ్మిని గ్రహించి అక్కడ ఒక మిర్రర్ లెక్క పనిచేసి మన వాటర్ను హీట్ చేస్తుంది. సో ఎవాపరేట్ అయ్యి అది త్రూ నాజల్ ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఎ డ్రింకింగ్ వాటర్. సో ఇది చాలా బాగుంటుంది. మన రెగ్యులర్ క్లాసికల్ కాకుండా కొంచెం డిఫరెంట్, అందులో సైంటిఫిక్ ఇన్వాల్వ్మెంట్. కుక్కర్ లో మిర్రర్ ఎలా అయితే ఉంటుందో ఇది మీరు ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు, ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. తర్వాత మైక్రోబియల్ ఫ్యూల్ సెల్, కొంచెం ఎవరైనా సైన్స్ టీచర్స్ పిల్లలను మోటివేట్ చేసి కొంచెం హై లెవెల్లో ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. తర్వాత వాటర్ పంప్ మీరు చూసుంటారు, ఎటువంటి ఎనర్జీ ప్రమేయం లేకుండా. నేను ఒకటి ఇచ్చాను ఇక్కడ, చాలా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో చూస్తే చాలా దొరుకుతాయి. ఎటువంటి ఎనర్జీ ఎలక్ట్రిసిటీ వద్దు, మోటార్ వద్దు, ఎటువంటి లేకుండా డైరెక్ట్గా మన బావి నుంచి మన వాటర్ను తోడవచ్చు. అటువంటి మన పర్పెచ్యులర్ ఎనర్జీ మనం మోటార్స్ తయారు చేయగలిగితే నిత్యము మన పొలాలకు, తర్వాత ఈ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఎలక్ట్రిసిటీ యూసేజ్కు సొల్యూషన్ మనం చూపించగలిగినట్టు అవుతాం. తర్వాత ఈవెన్ ఆల్గల్స్ కూడా గుడ్ సొల్యూషన్స్ ఉంటాయి ఫర్ బయో ఎనర్జీ. తర్వాత చూడండి, వాతావరణ పొల్యూషన్ ప్రతి ఒక్కరు మాట్లాడతారు, వాతావరణ పొల్యూషన్ పెరుగుతుంది. దానికి మానిటర్ మన స్కూల్ లెవెల్లో మీ స్పెషల్లీ ఇది సిటీస్ లాంటి వాళ్లకు మీరు మీ యొక్క ఓన్, చాలా స్కూల్స్లో రేడియో ఉంది. అదేవిధంగా ఒక ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ను మన దగ్గర ఒక డిస్ప్లే చేసుకోగలిగితే
అందులో బేసిక్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత, సల్ఫర్ డైఆక్సైడ్ ఎంత, బేసిక్ చిన్న చిన్న స్ట్రిప్స్తో మీరు తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక ఆటోమేషన్ తయారు చేసి ఒక డిస్ప్లే టైప్ ఆఫ్ సిస్టమ్ మీరు చేయగలిగితే అది దానివల్ల పిల్లలకు చాలా మంచి మోటివేషన్ అవుతుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి హైడ్రోజెల్ బేస్డ్ జెల్స్ బేస్డ్గా కూలింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇంతకుముందు నేను గ్రీనరీ బెల్ట్ బేస్డ్గా కూలింగ్ సిస్టమ్ అన్నాను. ఇది హైడ్రోజెల్ బేస్డ్గా. ఇప్పుడు హైడ్రోజెల్ బేస్డ్గా చాలా వర్క్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన శానిటరీ బ్లాకేజెస్ను కూడా హైడ్రోజెల్ బేస్, అందులో కొన్ని మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఉపయోగించి ఈ డ్రైనేజ్ను కూడా మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు నేను బయోప్లాస్టిక్ ఇంత మనం మామూలుగా స్టార్చ్ తోనే తయారు చేస్తారు. స్టార్చ్ కాకుండా ఈవెన్ సెల్యులోస్, ప్లాంట్ బేస్డ్ వేస్ట్ మెటీరియల్స్తో కూడా మనం ప్లాస్టిక్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు జెప్టో ఇట్లాంటి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ వస్తున్నాయి. సో అలాంటివి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇలాంటి కంపెనీస్ చాలా మార్కెట్లో వస్తున్నాయి కాబట్టి మీరు మీ లెవెల్లో తయారు చేసి ఏదన్నా సంథింగ్ సెల్యులోస్, ప్లాంట్ బేస్డ్ వేస్ట్ మెటీరియల్తో మీరు తయారు చేయగలిగితే మంచి మార్కెట్ ఉంటుంది. తర్వాత టెక్స్టైల్ డైయింగ్, రంగులు న్యాచురల్గా ఉండేటటువంటి రంగులు మీరు తయారు చేయగలిగితే, మంచి ఒక కొత్త విధానం ప్రకారం తయారు చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఒక ఇమేజ్ పెట్టాను. ఇందులో కూలింగ్ మోడల్స్ మామూలుగా ఎటువంటి ఏసీ అవసరం లేకుండా మామూలుగా కొన్ని రౌండ్ హోల్స్ పెట్టి దాంట్లో హైడ్రోజెల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇది కూలింగ్కు చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి చార్కోల్స్ ఫ్రమ్ మామూలుగా ఇంతకుముందే నేను చెప్పాను కోకోనట్ చార్కోల్ మామూలుగా కట్టె చార్కోల్ కంటే బాగుంటుంది. అది హెవీ మెటల్స్ను మామూలుగా మీకు తెలుసు ఆర్సెనిక్, నీటిలో ఉండేటటువంటి ఆర్సెనిక్ మన క్యాన్సర్ కలిగిస్తుంది. తర్వాత లెడ్ ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ని క్రియేట్ చేస్తుంది. సో వాటినన్నింటినీ ఎఫెక్టివ్గా అబ్జర్వ్ చేయడానికి బయో చార్కోల్స్ యూజ్ అవుతాయి. సో బయో చార్కోల్స్ ఈవెన్ కోకోనట్తోనే కాకుండా వేరే వాటితో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చాలామంది సైన్స్ టీచర్స్ అంటే బేసికలీ నేను లైఫ్ సైన్సెస్ నుంచి అని లైఫ్ సైన్సెసే చెప్తానని అంటారు. అందుకని కొన్ని ఈసారి ఫిజిక్స్, రోబోటిక్స్ అట్లాంటివి కూడా కొన్ని పెట్టడం జరిగింది. సో మామూలుగా ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ రోబోట్స్ అంటే యాక్చువల్గా బయో సైన్సెస్లోనే చాలా తక్కువ ఉంటాయి అనేది ఒక ఫీలింగ్ ఉంది. అందుకే దాని ఆ లోటును మీరు తీర్చారు. ఓకే, కొన్ని సైన్స్ అంటే ఇంకా ఇందులో ఫిజిక్స్ ఉన్నా కూడా అందులో కొంచెం బయాలజీ ఉంటుందేమో. సో ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ రోబోట్స్ లైక్ ఒక pH, సాల్ట్ కాన్సన్ట్రేషన్, తర్వాత హెవీ మెటల్స్ ప్రెజెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి చిన్న మోడల్ మన హుసేన్ సాగర్లో వదలగలిగితే ఒక చిన్న రోబోట్ ఒక బోట్ టైప్లో ఉంటుంది. దానికి ప్రోబ్స్ ఆర్ సెన్సార్స్ ఉంటాయి. సో అవి అందులో ఉండేటువంటి pH ఎంత, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత, తర్వాత ఈ టాక్సిన్స్, ఆల్గే రిలీజ్ చేసేటటువంటి టాక్సిన్స్, ఈవెన్ అఫ్లోటాక్సిన్స్ కూడా మనం మెజర్ చేయొచ్చు. ఫుడ్ క్వాలిటీని కూడా మనం మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న ఒక ఏదైనా బోట్ కానీ చిన్న రోబోట్ కానీ మనం తయారు చేయగలిగితే అది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలుగుతుంది. తర్వాత ఇది హోమ్ సెక్యూరిటీ సిస్టంలో చాలా ప్రాజెక్ట్స్ చూసుంటారు మీరు. కొన్ని లేజర్ బేస్డ్గా ఒక సైడ్లో లేజర్ అరేంజ్ చేస్తారు, 3 sides మన మిర్రర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఎనీ డిస్టర్బ్ ఎవరైనా మనిషి ఎంటర్ అవుతుంటే ఆ లేజర్ లైన్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్ గివ్స్ అలారం. సో అలాంటిది సెక్యూరిటీ సిస్టమ్ను మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఆటోమేటెడ్ ఐవీ డ్రిప్, మన పేషెంట్స్కి ఐవీ చేస్తారు. చాలామంది హాస్పిటల్లో చూసుంటారు, ఒక ఐవీ ఫ్లూయిడ్ మన పేషెంట్కి ఇస్తున్నారంటే ఎవరో చూస్తూ ఉంటారు అక్కడ. అది ఎప్పుడైపోతే సిస్టర్ కమ్యూనికేట్ చేస్తారు, సో దట్ వాళ్ళు దాన్ని మారుస్తారు. అలా కాకుండా దాన్ని మనం ఆటోమేషన్ చేయగలిగితే, ఇప్పుడు పంప్స్ ఉన్నాయి కొన్ని, ఆ పంప్స్ ఫిక్స్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఆగిపోతుంది. అది చాలా ఎక్స్పెన్సివ్. అది కొన్ని డ్రగ్స్ డెలివర్ చేయడానికి మాత్రమే ఆ పంప్స్ వాడతారు. అలా కాకుండా ఇందులో నేను 2 మోడల్స్ చూపించాను. ఒకటి క్వాంటిటీ అంటే వెయిట్ బేస్డ్గా అది మనం స్విచ్ ఆన్ ఆఫ్ డిసైడ్ అవుతుంది. సో మన క్వాంటిటీని బట్టి అంటే ఎంత మీరు ఫ్లో డిసైడ్ చేశారు, ఎంత అందులో 500 mlలో 200 ml ఇవ్వాలన్నా 300 ml ఇవ్వాలన్నా, ఎప్పుడు ఆగిపోవాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇంకొకటి ఈ రెండు మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొకటి మామూలుగా కోకోనట్ షెల్ కాయిర్ తీయడానికి
మామూలుగా నేను మన గద్వాల నుంచి ఒక ప్రాజెక్ట్ చూశాను. మన ఈ పత్తి మొక్కల్ని తీయడానికి ఉపయోగించేటటువంటి యాక్చువల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రౌండ్ నుంచి కొంచెం జస్ట్ ఒక 3 ఇంచ్ 4 ఇంచ్ మనం ఎత్తగలిగితే సో దాన్ని పెకిలివేయడం అనేది ద రిమూవింగ్ ఆఫ్ ద ప్లాంట్స్ చాలా ఈజీ అయిపోతుంది. సో సేమ్ కాన్సెప్ట్ బేస్గా మనము వెయిట్ అంటే గ్రావిటేషనల్ పాయింట్ని మనం పైకి లేపగలిగితే చాలా, ఈవెన్ మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, నేను ఎర్త్ని లేపగలుగుతాను ఇఫ్ యూ కెన్ గివ్ ఏ పాయింట్ వేర్ ఐ కెన్ లిఫ్ట్ ద గ్రావిటేషనల్ పాయింట్ అబౌవ్ ద పాయింట్ అన్నాడు. సో సేమ్ థింగ్ అదే కాన్సెప్ట్ మనం ఉపయోగించగలిగితే దాన్ని కాయర్ని తీయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటి మీరు చూసుంటారు, మామూలుగా కోకోనట్ లో ఎండోస్పర్మ్ తీయడానికి లోపల బూర్ అంటారా, ఎండోస్పర్మ్ అంటాం సైన్స్లో. సో దాన్ని తీయడానికి మామూలుగా మనం చేత్తో తిప్పి చేయవలసి కొబ్బరి. సో అలా కాకుండా దాన్ని ఆటోమేషన్ చేయగలిగితే, సింపుల్ ఒక చిన్న మోటార్ అరేంజ్ చేసి దాన్ని చేయగలిగితే మనం ఈజీగా సైన్స్ ఈజ్ మేకింగ్ లైఫ్ ఈజీ బై హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. సో చాలా అది పెద్ద కష్టమైనదేం కాదు, బట్ ఇట్ ఈస్ ఎ నావెల్ అండ్ ఇట్ ఈస్ ఇన్నోవేటివ్, అది చేసుకోవచ్చు. ఇంకొకటి ఫీడింగ్, పౌల్ట్రీ ఫీడింగ్ అండ్ పెట్ ఫీడింగ్. పెట్కు మామూలు కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి మన ఇంట్లో, ఒక పర్టికులర్ టైంలో వాటికి ఫీడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైమింగ్సే కాకుండా ఎంత మోతాదులో ఫీడ్ కూడా ఇవ్వాలి, దానికి ఆహారం ఇవ్వాలి కూడా మనము ఆ వెయిట్ అండ్ టైం బేసిస్గా మనం సెట్ చేయగలిగితే ఈవెన్ పౌల్ట్రీలో కూడా దట్ ఈస్ అ బెస్ట్ సిస్టమ్. సో ఫీడింగ్ మనం చేసుకోవచ్చు. రోబోటిక్ ఆర్మ్స్, మామూలుగా పారిశుద్ధ్య కార్మికులు మీరు చూస్తుంటారు, చాలా పేపర్స్లో చూసాము, చాలామంది అండర్ డ్రైనేజ్లో పనిచేస్తూ చనిపోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా యాక్చువల్లీ ఇంత సమాజం అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ఒక వ్యక్తి డ్రైనేజ్ లోపల ఒక మానవ మలం లోపల ప్రవేశించి పనిచేయడం ఎంతవరకు సబబు అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనికి మనం రోబోటిక్ ఆర్మ్స్ మనం తయారు చేయగలిగితే, అంటే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, అది మన కంట్రోల్లో ఉండి అది మనిషి చేసేటటువంటి పనులను అది చేయగలుగుతుంది. సో ఇది పెద్ద రోబోటిక్ ఆర్మ్ ఈజ్ నాట్ ఏ బిగ్ టాస్క్. ఇన్ఫ్యాక్ట్ ఒక స్కూల్లో ఫిజిక్స్ టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం. తర్వాత మోషన్ యాక్టివేటెడ్, అంటే మన మూమెంట్ను క్యాప్చర్ చేసేటటువంటి సెక్యూరిటీ సిస్టమ్. ఓకే, ఇందులో మామూలుగా CCTV కెమెరాస్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాన్ని మనం బేస్గా తయారు చేసుకుని సెక్యూరిటీ సిస్టమ్కి వాడుకోవచ్చు, పిల్లల మూమెంట్ రిజిస్టర్ కోసం కూడా వాడుకోవడానికి వీలు ఉంటుంది. తర్వాత ఇంకోటి, ఇది IoT బేస్డ్ కాంపోస్టింగ్ సిస్టమ్. ఇది ఫ్రూట్స్ డ్యామేజ్ని గుర్తించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇంట్లో విషయం చిన్న, అది మీరు తీసుకొచ్చేది డజన్ 2 డజన్లు ఉంటాయి, కానీ లార్జ్ స్కేల్లో ఫ్రూట్స్ ప్రిజర్వ్ చేసేటటువంటి దగ్గర మన డ్యామేజ్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూసుంటారు ఆల్కహాల్ డిటెక్టర్స్, IoT బేస్డ్ ఆల్కహాల్ డిటెక్టర్స్ ఉన్నాయి, ఇథిలిన్ డిటెక్టర్స్ ఉన్నాయి. సో ఇందులో ఆ డీకంపోజ్డ్ మెటీరియల్ని మనం సెన్స్ చేయగలిగితే ఫ్రూట్ క్వాలిటీ మీరు గోడాంలో పెడతారు, దాని క్వాలిటీ ఎలా ఉంది, డే బై డే ఎలా ఉంది క్వాలిటీ అనేది మనం మెజర్ చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఇంకోటి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్, ఫేషియల్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. నేను IIT మద్రాస్లో వాళ్ళు వైఫై బేస్డ్గా ఒక క్యాంపస్లో ఎంటర్ అయితే వైఫై బేస్డ్గా అటెండెన్స్ క్యాప్చర్ చేసేస్తుంది. అప్పుడు ఎప్పుడు ఒక వ్యక్తి స్టూడెంట్ ఎప్పుడు బయటికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, మన స్కూల్లో కూడా మనం ఇఫ్ యూ కెన్ ఇంట్రడ్యూస్, అది ఆపరేటింగ్ మన ఫ్రీగా అందుబాటులో ఉంది. సో మనం కూడా తయారు చేయగలిగితే ప్రతి క్లాస్లో అటెండెన్స్ ఆ టైం సేవ్ చేసి అటెండెన్స్ మానిటర్, ఈవెన్ అట్లీస్ట్ టీచర్స్ మనం తయారు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ వాడుతున్నారు ఇప్పుడు పాఠశాల, బయోమెట్రిక్ కంటే ఇది అడ్వాన్స్గా ఉంటుంది. తర్వాత పర్సనల్, ఇది చాట్ బోట్ అనేది ముందు, అంటే మనం ఫీడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం, చాలా ఈజీ వర్క్ చేయడం. ప్రతి టీచర్స్, చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు టీచర్స్. చాట్ బోట్ అంటే ప్రతిదీ, ఒక విద్యార్థి కొత్తగా వస్తాడు, ఏమేమి తెలుసుకోదలుచుకున్నాడు, ఒక ఆ అంశాలన్నీ అందులో పెట్టి ఆయన క్వశ్చన్స్ రాస్తే దానికి మనం ఆన్సర్, అది చాట్ బోట్ ఆటోమేటికల్గా రిప్లై చేస్తుంది. ఇది చాలా అవసరం. ఈవెన్ స్కూల్లోనే కాదు, కాలేజ్లో, ఈవెన్ గర్ల్ స్టూడెంట్ కౌన్సిలింగ్ కోసము,
తర్వాత సైకలాజికల్లీ డిప్రెస్డ్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేయడానికి, కొన్ని సందర్భాల్లో పిల్లలు టీచర్స్తో మన మనుషులతో మాట్లాడడానికి అంత ఇష్టం ఉండకపోవచ్చు. సో దానికి ల్యాప్టాప్ ఏదో చిన్న కనెక్ట్ ఈ చాట్ బోర్డ్ మనం తయారు చేయగలిగితే చాలా హెల్ప్ చేసినట్టు అవుతాం, మంచి ప్రాజెక్ట్ కూడా అవుతుంది. తర్వాత స్మార్ట్ మిర్రర్ విత్ వెదర్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్, చిన్న చిప్ లో కోడింగ్ చేసి మీరు పెట్టగలిగితే దానికి వైఫై కనెక్ట్ చేయగలిగితే టైం చెప్తుంది, అది వెదర్ రిపోర్ట్ చెప్తుంది, ప్రతిదీ చేయగలుగుతుంది. మీ ఫ్రిడ్జ్ పైన పెట్టొచ్చు, లేకపోతే మిర్రర్ పైన పెట్టొచ్చు, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అది. తర్వాత బ్యాక్ ప్యాక్, మామూలుగా నేను చాలా సందర్భాల్లో మన బ్యాగ్ బరువు ఎలా తగ్గించాలనేది చాలా సందర్భంలో మాట్లాడాను. ఇప్పుడు దాన్ని స్మార్ట్ ఎలా చేయాలి, తక్కువ స్పేస్లో ఏ విధంగా ఎక్కువ వాడుకోవాలి అనే అంశాలు ఇక్కడ నేను కొన్ని పెట్టాను, అది చూడండి. తర్వాత వాయిస్ కంట్రోల్డ్ ఆటోమేషన్ ఇప్పుడు చాలా ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఇప్పుడు పోయి మాట్లాడితే ఓపెన్ చేయి, అదే నడుస్తుంది. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఇక్కడ ఎల్ఈడి టైం టేబుల్, స్కూల్లో మన ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో వెళ్తే ఏదైతే కనబడుతుందో అది మనం కస్టమైజ్ అవసరాలతో మనమే తయారు చేసుకోగలిగితే మనం ఒక మంచి టైం టేబుల్ ఆర్ మెసేజ్ ఫర్ ద డే ఆర్ సార్ ఇంతకుముందు అన్నట్టు ఇన్నోవేషన్ ఫర్ ద డే సంథింగ్ ఇలాంటిది డిస్ప్లే చేసి, అంటే మామూలు బోర్డు కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ అందులో యానిమేషన్స్ అన్నీ కూడా చూపించవచ్చు పిల్లలకు. మామూలుగా రాయడం కంటే సమ్ గ్రాఫిక్స్ విల్ బి మోర్ క్రియేటింగ్ ఇంపాక్ట్, దానికంటే ఒక వీడియో చూపించగలిగితే ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అండ్ విల్ బి అప్రోచింగ్ టువర్డ్ ద మోడర్న్. ఇంకా బయోల్యూమినెసెంట్ అంటే మామూలుగా ఇప్పుడు దాదాపుగా మారుమూలలో విద్యుత్ ఉంది, కానీ ఇది మా ల్యాబ్లో చేసి చూడండి, ఇవి సూక్ష్మజీవులు లైట్ని ఇస్తాయి, బయోల్యూమినెసెన్స్ అంటారు దాన్ని. సో అది మనం రాత్రి కూడా మంచి లైట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటిది మామూలుగా ఊర్లలో ఉంటుంది కాబట్టి చాలా బ్యాక్టీరియా, మినుగురు పురుగు ఇది బ్యాక్టీరియా వాటర్లో ఉంటుంది, అది మీరేం దానికి ఫీడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే గ్రో అవుతుంది. కనీసం ఒక నెల తర్వాత కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది దానికి. తర్వాత ఈ ఫుడ్ కంటామినేట్స్ డిటెక్ట్ చేయడానికి మామూలుగా ఒక చిన్న స్ట్రిప్ ఉంటుంది, దానిపైన బ్యాక్టీరియా దాని మీద పడితే రంగు మారుతుంది, దాన్ని బట్టి అందులో ఈకోలై ఉంది, సాల్మోనెల్లా ఉంది మనం ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. తర్వాత ఇది ఇంతకుముందు చెప్పాను ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇది ఇందులో శైవలాలు ఉంటాయి ఆర్ ఈవెన్ బ్యాక్టీరియా ఆల్సో యూ కెన్ టేక్. అది కార్బన్ డైఆక్సైడ్ను ఫ్లోరోక్లోరో హైడ్రోకార్బన్స్ని అబ్జార్బ్ చేయడం వలన ఎయిర్ను ప్యూరిఫై చేస్తుంది. తర్వాత మైక్రోప్లాస్టిక్ డిటెక్షన్, మైక్రోప్లాస్టిక్ యాజ్ పర్ ద నేచర్ స్టడీ ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ అ ఫీటస్. మామూలుగా మనకు వదిలేయండి, ప్లాసెంటా త్రూ క్రాస్ చేయదు అని ఒక కాన్సెప్ట్ ఉండింది. ఇప్పుడు ఫీటస్లో తల్లి కడుపులో పుడుతున్నటువంటి పిండాలలో కూడా మైక్రోప్లాస్టిక్ గమనించడం, మైక్రోప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని గుర్తించడానికి, వాటర్లో గుర్తించడానికి ఇది నేను ఒక చిన్న టెస్ట్ చూపించాను. బేసికల్లీ మైక్రోప్లాస్టిక్ గ్రీన్ లైట్ని అబ్జార్బ్ చేస్తుంది. సో ఎనీథింగ్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ మైక్రోప్లాస్టిక్ దాంట్లో ఉంటే అది లైట్ స్కాటర్ అవుతుంది. సింపుల్ ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మీరు ఒక డివైస్ డెవలప్ చేయండి. సో యూ కెన్ డిటెక్ట్ మైక్రోప్లాస్టిక్ మామూలుగా మీరు తాగేటటువంటి వాటర్లో ఆర్ ఫుడ్లో అందులో మైక్రోప్లాస్టిక్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇంకోటి పైన చూడండి, ఆల్గల్ బయోప్లాస్టిక్, మామూలుగా ఆల్గే తెడ్డుల రూపంలో పెరిగేటటువంటి ఆల్గేను ఉపయోగించుకొని మనం బయోప్లాస్టిక్ తయారు చేయొచ్చు. అండ్ ఈ జెప్టో లాంటి బ్యాగులు, జెప్టో ఇస్ నేమ్ బట్ వీ కెన్ యూజ్ ఎనీవేర్, అండ్ దాన్నే బయోడీజిల్ కోసం కూడా తయారు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇంకోటి ఎడిబుల్ వాటర్ పాట్స్, ఇది ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో వాటర్ పాట్స్ ఆర్ వెరీ పాపులర్. మామూలుగా గ్లాసులో కాకుండా వాటర్ను ఒక బబుల్ రూపంలో ఇస్తారు, ఒక పేపర్ చుట్టి ఉంటుంది, జస్ట్ పేపర్ తీసేసి మనం ఏదో ఫుడ్ తిన్నట్టు వాటర్ని తాగేయచ్చు. సో ఇది ఇప్పుడు టీ, నేను ఇక్కడ కాన్సెప్ట్ ఎడిబుల్ వాటర్ టీ పాడ్స్, ఇప్పుడు ఊర్లలో టీ బిజినెస్ చాలా మూమెంటంలో ఉంది, ఆ టీ ఈ టీ అని అలా చాలా ఉంది. సో ఇది సమ్ స్టూడెంట్స్ కెన్ టేకప్ మోరింగా లీవ్స్ సంథింగ్ తో టీ తయారు చేసి ఇలా పాట్స్ తయారు చేయండి. సో ఈజీ టు ట్రాన్స్పోర్ట్, ఈజీ టు యాక్సెస్, అండ్ ఇది
ఇంకొకటి మీరు తీసుకునే రెగ్యులర్ వాటర్ బయో అవైలబిలిటీ అంటే మన బాడీ తీసుకునేటటువంటి కెపాసిటీ తక్కువగా ఉంటుంది, కానీ ఈ పాడ్స్ యొక్క బయో అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు తీసుకునే వాటర్ దాదాపుగా మొత్తం మనకు యూజ్ అవుతుంది. తర్వాత న్యాచురల్ వాటర్ ప్యూరిఫికేషన్ యూజింగ్ ఆల్రెడీ నేను చార్కోల్ మన కోకోనట్ చార్కోల్ గురించి మాట్లాడాను. ఇది ఇంకోటి ముఖ్యమైనది మ్యాగ్నెటిక్ స్లైమ్ ఆర్ పాలిమర్. స్లైమ్స్ గురించి మీ పిల్లలు ఆడుకుంటారు, చూసుంటారు, ఏదో ఇట్లా మిక్స్ చేసి నురుగులకు స్లైమ్స్ తయారు చేస్తారు. దాంట్లోనే మనం మ్యాగ్నెట్ ఒకవేళ ఇన్కార్పొరేట్ చేయగలిగితే, చూడండి ఇది స్లైము, ఇందులో ఐరన్ ఇనుప సువ్వలు కొన్ని ఐరన్ వేసుకోగలిగితే అవతల సైడ్లో ఉంచి మనం మ్యాగ్నెట్ పెట్టి దాన్ని మనం లాగొచ్చు. మన డ్రైనేజ్ను బ్లాక్స్ రిమూవ్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ టూల్గా పనిచేస్తుంది. ఒక సైడ్లో బ్లాకేజ్ ఉన్న ఒక సైడ్లో ఈ స్లైమ్ పెట్టేసి అవతల పక్కన మ్యాగ్నెట్తో లాగగలిగితే ఆ మొత్తం మీ ఏదైతే బ్లాకేజ్ ఉందో దాన్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ స్లైమ్స్ను మన కూలింగ్ కోసం, హైడ్రోజెల్స్గా కూలింగ్ కోసము, తర్వాత ఈ శానిటేషన్ కోసము కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇది యాక్చువల్లీ పిల్లలతో ఆడుకుంటా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఇన్విజిబుల్ ఇంక్స్ పసుపుతో అంటే మామూలుగా మీకు అందుబాటులో ఉంటుంది, పసుపు ఈజీగా వర్క్ చేయొచ్చు. మామూలుగా మన కాపర్ సల్ఫేట్తో వర్క్ చేయొచ్చు, మ్యాంగనీస్ క్లోరైడ్తో వర్క్ చేయొచ్చు. సో అలాంటి వాటితో మీరు ఇన్విజిబుల్ ఇంక్ తయారు చేసి పిల్లలకు కూడా ఉత్సాహాన్ని క్రియేట్ చేసినట్టు ఉంటుంది మీరు. తర్వాత ఇంకోటి బయోసిమెంట్, బ్యాక్టీరియల్ కాంక్రీట్, ఇన్ఫ్యాక్ట్ మా ల్యాబ్లో కూడా పనిచేస్తున్నాం. ఇది మామూలుగా మీరు కాల్షియం ఆక్సైడ్ను కాల్షియం కార్బొనేట్గా కన్వర్ట్ చేసి దాన్ని జిప్సమ్గా మారుస్తుంది. తర్వాత ఇంకోటి బ్యూటీ ఏంటంటే ఇది మామూలుగా పాత కట్టడాల్లో ఉండేటటువంటి వచ్చినటువంటి క్రాక్స్ను సెల్ఫ్ హీలింగ్ అంటే దాందే హీలింగ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇంకొకటి పైన ఉండేటటువంటి ఏదైతే మలినాలు ఆర్ డస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది బయోసిమెంట్, ఇన్ఫ్యాక్ట్ జపనీస్ వాళ్ళకి పేటెంట్ ఉంది దానిపైన, కానీ మనం కూడా వర్క్ చేయొచ్చు. తర్వాత యాంటీమైక్రోబియల్ ఫ్యాబ్రిక్ అంటే బట్టలు. మామూలుగా నాకు గుర్తున్న ఒక స్టూడెంట్ మామూలుగా ఒక దగ్గర పెట్టి దాన్ని యూవీ బల్బ్తో పెట్టి క్లీన్ చేయొచ్చు అని ప్రాజెక్ట్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్లీ బట్టల్లో అంటే మీ ఫ్యాబ్రిక్లో దారంలో మీరు కొన్ని నానో మెటీరియల్స్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ మనం యాడ్ చేయగలిగితే అది ఎటువంటి సూక్ష్మజీవులను దరిరానియదు. అంటే నానో మెటీరియల్స్ కొన్ని, అది పెద్ద నానో మెటీరియల్స్ అంటే ఏదో పెద్ద సైంటిస్టులు చేసేది కాదు, పిల్లలు కూడా చేసుకోవచ్చు ఆ వర్క్. తర్వాత ఇంకోటి అగ్రికల్చర్లో మామూలుగా మనం విత్తనాలు నాటేటప్పుడు వరుసలో రావడానికి అంటే మామూలుగా మన అగ్రికల్చర్ సిస్టంలో ఉంటుంది, కానీ మల్టీపర్పస్గా నాగలిగా అదే పనిచేస్తుంది, తర్వాత విత్తనాలు నాటడానికి కూడా అదే పనిచేస్తుంది. అలాంటిది మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత క్రాప్ హెల్త్ డిటెక్షన్, తర్వాత ఏఐ సాయంతో డ్రోన్స్తో పైన వెళ్ళి రంగు, నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను ఇది కలర్ క్యాటలాగింగ్ అనేది. అంటే మామూలుగా కలర్ ఒక వరి పైనుంచి వెళ్ళేటప్పుడు ఆ కేవలం వాటి కలర్ని ఐడెంటిఫై చేసి ఏ న్యూట్రియంట్స్ డిఫిషియన్సీ ఉందో, ఏ మూలకాల యొక్క లోపం ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని మనం తయారు చేయొచ్చు. తర్వాత బయోపెస్టిసైడ్స్ లైక్ గార్లిక్, టర్మరిక్ తో స్ప్రే చేస్తే చాలా మటుకు ఫంగల్ డిసీజెస్ను మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి ఈ సాయిల్ అంటే pH ఒకటే కాదు, టెంపరేచర్, pH, హ్యూమస్ కంటెంట్ ఇవన్నీ మెజర్ చేయడానికి మీరు స్కూల్ లెవెల్లో ఒక చిన్న కిట్ డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, డ్రైడ్ ఫ్లవర్స్, వెజిటబుల్స్, డ్రైడ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్. సో ఇట్లాంటి ఒక చిన్న సోలార్ డ్రైయర్ను డెవలప్ చేసుకుని దాంతో మీ మెటీరియల్స్ను డ్రై చేసి మీరు మార్కెటింగ్ చేయవచ్చు. తర్వాత మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్స్ అంటే చాలా ఉపయోగాలు ఉండేటటువంటి అగ్రికల్చర్ టూల్స్ని కూడా ప్లాన్ చేయొచ్చు. లో కాస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మోడల్, ఈ మధ్యన ఎక్కడ పోయినా రెయిన్ హార్వెస్ట్ మోడల్స్ ఉంటాయి. దానికి పర్పస్ ఏంటో చాలా మటుకు అర్థం కాదు, కానీ మామూలుగా కాస్ట్ తక్కువగా ఉండి ఆ వాటర్ను రీసైక్లింగ్ అంటే మామూలుగా ఎర్తింగ్ చేసే విధంగా మనం లో కాస్ట్లో చేయగలిగితే దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్. ఇంకొకటి ఆక్వాపోనిక్స్, వాటర్ సహాయంతో మొక్కలు పెంచడం చాలామంది చేస్తూ ఉంటారు, అందులో కూడా చేయొచ్చు. తర్వాత సోలార్ బగ్ జాపర్, ఇది ఇక్కడ చూడండి సోలార్ పైప్ ఉంటుంది, సోలార్ ప్లేట్ ఉంటుంది, కింద సమ్ ఇథనాల్ కానీ ఆర్గానిక్ సాల్వెంట్ ఏదైనా తీసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి అట్రాక్ట్ అయ్యి వచ్చినటువంటి మన ఇన్సెక్ట్స్ దీంట్లో ట్రాప్ అవుతాయి.
చేస్తున్నారు కొంతమంది, ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి పెల్లెటింగ్ నవడేస్ ఇస్ ఎందుకంటే ఫార్మింగ్ బాగా షీప్ ఫార్మింగ్ కానివ్వండి, తర్వాత క్యాటిల్ ఫార్మింగ్ కానివ్వండి, చాలా బాగా డెవలప్ అవుతుంది మన దగ్గర. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా అయింది. సో మనం ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఫీడ్ ఏదైతే ఉందో, దాన్ని మనం పెల్లెటింగ్ చేయగలిగితే అది పెద్ద కష్టమైన, ఇంతకుముందు అంటే మషిన్స్ కానీ ఉంటే కానీ మనం చేయలేకపోయే వాళ్ళం. కానీ అయినా మషిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ. అండ్ ఇప్పుడు చూడండి, బయోఇథనాల్, ప్లాంట్ బేస్డ్గా బయోఇథనాల్ తయారు చేయాలి. ముఖ్యమైనటువంటి సమస్య ఈ ప్లాంట్ బేస్డ్ అగ్రికల్చర్ మెటీరియల్ను ఒక దగ్గర కూడడం. అంత ఎందుకంటే చాలా తక్కువ బరువు ఉండి ఎక్కువ వాల్యూమ్ను కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక దగ్గర చేయడం చాలా సమస్యతో కూడుకున్నది. సో ఈ పెల్లెటింగ్ అనేది ఒక ముఖ్యమైన సమస్య. అడవికి వెళ్ళినప్పుడు దాన్ని పెల్లెటింగ్ చేసి తీసుకొస్తే ఎవరో బయోఇథనాల్ తయారు చేస్తాడు. సో అది ఈవెన్ మన ఫీడ్స్, ఫిష్ ఫీడ్ అండ్ క్యాటిల్ ఫీడ్, ఇన్ఫాక్ట్ మన తెలంగాణ నుంచి ఇంతకుముందు నేను చూశాను ఫిష్ ఫీడ్ తయారు చేశారు. అది నేషనల్ కూడా పోయింది ఆ ప్రాజెక్ట్. ఇంకోటి మన షీప్ ఫీడ్. సో ఇది మనం తయారు చేసి లోకల్ మెటీరియల్స్తో తయారు చేసి మన యూజర్స్కి ఇవ్వగలిగితే, ఈవెన్ పెల్లెటింగ్ రూపంలో తయారు చేసి ఇవ్వగలిగితే దాన్ని డ్యూరబిలిటీ, న్యూట్రిషన్స్ లాస్ కాకుండా డ్యూరబిలిటీ పెరుగుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి శానిటరీ ప్యాడ్స్, చాలామంది దాదాపుగా ప్రతి సైన్స్ ఎగ్జిబిట్స్లో శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు లో కాస్ట్ ఈవెన్ సెల్యులోస్తో మన బనానా పీల్స్తో తయారు చేసినటువంటి శానిటరీ ప్యాడ్స్ వస్తున్నాయి. కానీ హలో చెప్పండి. ఈ వేస్టేజ్ ఆఫ్ క్రాప్స్ ఉంటున్నాయి కదా సార్, పంట వ్యర్థాలు. అవును సార్, పంట వ్యర్థాలు ఉంటున్నాయి కదా సార్. చెప్పండి. ఈ పంట వ్యర్థాలన్నీ కూడా రైతులు పొలంలోనే బర్న్ చేస్తున్నారు సార్. అవి తగలబెట్టడం వల్ల మొత్తం పొల్యూషన్ అవుతుంది. వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందో అక్కడనే ఆ పొలంలోనే ఒక కార్నర్ లో గుంట తీసి వాటిని సేంద్రియ ఎరువులుగా మార్చేటటువంటి ప్లానింగ్ సార్. సార్ అది బాగానే ఉంటుంది, మా సేంద్రియ ఎరువులు తయారు చేయడం కూడా బాగానే ఉంటుంది. కానీ ఏ రైతు కూడా పొలంలో కొంచెం భాగము డెడికేట్ చేయడానికి ఇష్టపడట్లేదు సార్ ఇప్పుడు. అందుకనే అంటే కొత్త భాగం డెడికేట్ చేయాలి దానికి గొంత తవ్వి దాంట్లో పెట్టి తర్వాత దానిపైన కొన్ని పేడ కానీ అలాంటి దాంట్లో వేస్తే తొందరగా వర్మి కంపోస్ట్ అవుతుంది. దాని బదులుగా మనం పెల్లెటింగ్ చేయగలిగితే మనం పెల్లెటింగ్ అంటే మామూలుగా దాన్ని పెల్లెటింగ్ చేయగలిగితే పెల్లెటింగ్ అంటే చిన్న చిన్న గుళికల టైప్ లో తయారు చేస్తారు. ఐడియా ఉందా మీకు? ఇక్కడ పిక్చర్ లో వేసాను చూడండి. ఈ పెల్లెటింగ్ చేయగలిగితే హై ఎనర్జీ, మామూలుగా మీరు కట్టెలు ఎలాగైతే తీసుకొచ్చి వాడతారో అంటే మామూలుగా నేను పొయ్యిలో వాడమని చెప్పట్లేదు, ఇండస్ట్రీలో కానీ చాలా వెరెవర్ ద ఫాసిల్ ఈజ్ రిక్వైర్డ్, వాటిని ఫ్యూల్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో దీన్ని వాడుకోవచ్చు. అంటే మీరు చిన్నదో పోయేది హై వాల్యూ దానికి ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ కాల్ మాట్లాడండి. చెప్పండి, మీరు పరిచయం చేసుకోండి, మాట్లాడండి. సార్, నా పేరు సునందం సార్. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, జెడ్పీహెచ్ఎస్ కోడూరు, వికారాబాద్ డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. అంటే పిల్లలు సార్ ప్రయోగాలతో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎక్స్ప్లెయిన్ సార్, పిల్లలు ఆ ప్రయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, పర్టికులర్ ప్రయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారు విజువల్స్ అట్లాంటివి చూపించడానికి. చూడండి, ఒకవేళ స్టూడెంట్ కాదు మన గ్యాడ్జెట్ ఉపయోగించడం వలన మంచిగా ప్రజెంట్ చేయగలిగితే వాడుకోవచ్చు, అందులో ఏం ఇబ్బంది లేదు. ఎక్స్క్లూజివ్ సెన్సార్స్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా లాంగ్వేజ్ షుడ్ నాట్ బి, చూడండి, ప్రెజెంటేషన్ అండ్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి ఏ బ్యారియర్ టు ఇన్నోవేషన్. మామూలుగా ఒక తర్వాత నేను ఇంతకుముందు మాట్లాడుతున్నాను మన శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ ఇస్ అ బిగ్ ఇష్యూ. దాని ఎలా డిజాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, అవి రిలీజ్ కాకుండా ఎలా బర్న్ చేయాలి. తర్వాత స్కూల్స్లో ఇప్పుడు చాలా దగ్గర, మీది స్కూల్లో కూడా ఉందో లేదో నాకు తెలియదు కానీ చాలా దగ్గర కాలేజెస్లో ఉంది సిస్టమ్. డిస్పెన్సరీ, ఒక అమ్మాయి పోయి అక్కడ నుంచి ఎవరికి తెలియకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి డిస్పెన్సరీ సిస్టమ్ అండ్ బర్నింగ్ సిస్టమ్ గురించి వర్కౌట్ చేయండి. తర్వాత ఈ హెర్బల్ మస్కిటో రిపల్లెంట్స్ జెల్స్ తయారు చేయొచ్చు. తర్వాత బయోసెన్సర్, డయాబెటీస్ డిటెక్ట్ చేయడానికి మామూలుగా HbA1c మీరు చిన్న స్ట్రిప్ తయారు చేసి మీ స్కూల్లో ఒక టీచర్ అంటే మనందరి బ్లడ్ షుగర్స్ లెవెల్స్ను మనం చెక్ చేయొచ్చు. తర్వాత
హెల్మెట్ మీరు చూసారు ఆల్రెడీ, ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే మన సెన్స్ పనిచేయకుండా ఉండేది. ఇంకొకటి ముఖ్యమైనది సీజర్స్, అంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ను ఐడెంటిఫై చేయడానికి ఒక బెల్ట్ తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి యూవీ శానిటైజింగ్ మొబైల్ ఫోన్స్ మనం ఇంట్లో ప్రతి ప్రాంతంలో చేరుకుంటున్నాయి, టాయిలెట్స్లో ప్రతి దాంట్లో మొబైల్ ఫోన్స్ చేరుకుంటున్నాయి. సో దానివల్ల సూక్ష్మజీవులు బాగా పెరుగుతున్నాయి. సో దానికోసం ఒక చిన్న యూవీ బల్బ్ పెట్టి అందులో శానిటైజేషన్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ తర్వాత బనానా పీల్ తో బయోప్లాస్టిక్ తయారు చేయడం. తర్వాత వాటర్ బోర్న్ డిసీజెస్, ఒక వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఏమైనా వాటర్ బోర్న్ డిసీజెస్ వస్తాయా ఈ నీళ్లతో అని డిటెక్షన్ చేయడానికి చిన్న కిట్ డెవలప్ చేయొచ్చు. తర్వాత ఒక మొబైల్ యాప్ ఐ డిసీజెస్ని డిటెక్ట్ చేయడానికి మీరు. తర్వాత ఐరన్ రిచ్ హెర్బల్ క్యాప్సూల్స్. ఇంకొకటి ముఖ్యమైనది ఆక్సిటోసిన్, ద డేంజర్ ఇన్ మిల్క్. మామూలుగా ఎర్లీ ప్యూబర్టీ ఈజ్ బికాస్ ఆఫ్ ఆక్సిటోసిన్. అండ్ ఇది మీరు డిటెక్ట్ చేయగలిగితే ఈ వాటర్లో, ఈ మిల్క్లో లోకల్లీ అందుబాటులో ఉండే దాంట్లో చిన్నగా జస్ట్ పారామీషన్తో మీరు డిటెక్ట్ చేయొచ్చు. అది అలాంటి వర్క్ చేయొచ్చు. మొన్న నీలోఫర్ హాస్పిటల్ వాళ్ళు ఫేస్ పిక్చర్తో డయాగ్నోసిస్ చేసే విధంగా డెవలప్ చేశారు. సో అది ఏఐ బేస్డ్గా కంప్లీట్గా పనిచేసేది. సో అలా ఇంకోటి మన బ్లడ్ ఒక 15 సెంటీమీటర్స్ పైనుంచి బ్లడ్ పైన పడేసి వచ్చేటటువంటి స్టెయిన్ బేసిస్గా డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. మలేరియా కూడా ఐడెంటిఫై చేయొచ్చు మనము. సో ఇలాంటిది పిల్లలతో చాలా ఈజీగా ఉండేది, కొంచెం టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయించవచ్చు. ఇంకా ఫుడ్ ప్రిజర్వేషన్, ఎవర్ గ్రీన్ ఫుడ్, కోవిడ్ తర్వాత ఫుడ్ డిమాండ్ చాలా పెరిగింది. సో దానికి ప్రిజర్వేషన్ కూడా మీరు ఆలోచించాల్సిన పని ఉంది. హలో సార్ చెప్పండి, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సుద్దపల్లి మల్లేష్, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, మన ఎస్సీఆర్టీ నుంచి కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రతి జిల్లా సెంటర్ కేంద్రం లోపల ఒక సైన్స్ సెంటర్ కానీ ఒక సైన్స్ హబ్ కానీ ఏర్పాటు చేస్తే మేము స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో జవహర్లాల్ నెహ్రూ బాల సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన కానీ ఈ ఇన్స్పైర్లో కానీ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో ప్రైజెస్ తీసుకుని వచ్చి మా ప్రాజెక్టులన్నీ ఒక దగ్గర పెట్టుకుని డిస్ప్లే చేయడానికి ఒక సైన్స్ హబ్ లేదా ఒక సైన్స్ సెంటర్ అనేది మీ ద్వారా ఏర్పాటు చేస్తే బాగుంటుందని. దీని ద్వారా మన సైంటిఫిక్ టెంపర్ నాలెడ్జ్ అనేది మన వేరే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలిసిపోతుంది. మేము మధ్యలో ఏమైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ కలిసి డిస్కస్ చేసుకోవడానికి, ప్రాజెక్టు ఇంకా ఎట్లా డెవలప్ చేయాలని తెలుసుకోవడానికి చేయడానికి వీలుంటది. దీనిపైన మీ యొక్క సజెషన్ మరి బాగుంటుంది అంటారా అని చెప్పేసి అడుగుదామని ఫోన్ చేసిన సార్. ఓకే, బాగానే ఉంటుంది. ఎందుకు బాగుండదు, మంచిగా ఉంటుంది. అది ఎట్లా కలిసి ఆలోచించడము, చూడడము, ఇంటరాక్షన్ కావడము, చూడడం, ఇవన్నీ జరుగుతుంది. బెస్ట్ జనరేషన్ ఆఫ్ ఐడియాస్. ఆల్రెడీ కొన్ని సైన్స్ సెంటర్స్ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్ని జిల్లాల్లో రావాల్సిన అవసరం ఉంది. అది దానికి తగ్గట్టు వనరులు అన్నీ కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం సపోర్ట్ కూడా, అంటే గవర్నమెంటల్ సపోర్టుతో పాటు కొంచెం లోకల్గా కూడా ఎన్జిఓస్ లేకుంటే ఫిలాంథ్రఫిస్ట్ ఏమైనా ఉంటే దట్ విల్ బి బెటర్. ఇప్పుడు మంచిర్యాలలో ఒక సైన్స్ సెంటర్ జరుగుతుంది, కరీంనగర్లో కూడా జరుగుతుంది. అట్లా కొన్ని సైన్స్ సెంటర్స్ ఈవెన్ ఆసిఫాబాద్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మహబూబ్ నగర్లో వర్క్ చేస్తుంది పిల్లల మరి. సో ఉన్నాయి కూడా, ఇంకా ఎనర్జైజ్ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డిలో నడుస్తున్నాయి, అక్కడక్కడ నడుస్తున్నాయి, కానీ ఆల్ సెంటర్స్ అయితే బాగానే ఉంటుంది. మీ సజెషన్ బాగానే ఉంది, ప్రయత్నం చేద్దాం. ఓకే, డెఫినెట్గా. ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత ఒకటి సెస్మోగ్రాఫ్, ఇందులో ఇమేజ్ డిస్ప్లే సెస్మోగ్రాఫ్ ఉంది. తర్వాత చిన్న మ్యాగ్నెటిక్ బాక్స్ పిల్లలకు. తర్వాత ఇంకొకటి బారోమీటర్, అంటే ఒక ఎన్విరాన్మెంటల్ స్టేషన్. లైక్ మామూలుగా మన ప్రతి ఇన్స్పైర్లో, ఎన్సిఎస్సిలో ఫ్రిడ్జ్ అని, కూలింగ్ అటువంటి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. మీకు ఒకటి చిన్న సైంటిఫిక్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫిజిక్స్ బేస్గా తయారైంది. ఇది తయారు చేసుకోగలిగితే ఈవెన్ ఏసీగా వాటర్ కూలింగ్ కోసం కూడా మనం తయారు చేసుకోవచ్చు, చాలా వీలుగా ఉంటుంది. తర్వాత మైక్రోస్కోప్ ఒకటి. గుడ్ లక్, జస్ట్ రిలాక్స్ అండ్ డూ యువర్ బెస్ట్, యూ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చాంద్పాషా గారు. బికాస్ చాలా యాక్చువల్గా సార్కి ఇస్తే ఒక 3 hours 4 hours సెషన్స్ ఉన్నాయి. అవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ మాట్లాడవచ్చు నేరుగా. ఈ హ్యాజ్ ఎ వెరీ బ్రిలియంట్ ఐడియా. సార్ యాక్చువల్గా ఇండివిజువల్గానే 30 patent రైట్స్ ఉన్నాయి, మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈజ్ వర్కింగ్, ఇది ఒకటే కాకుండా ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ పైన మాట్లాడతాడు, జాబ్ స్కిల్స్ పైన మాట్లాడతాడు, చాలా విషయాలు ఉన్నాయి. సో యూ క్యాన్ ఇండివిజువల్లీ, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ ఇండివిజువల్లీ అప్రోచ్. వారు అవైలబుల్లో ఉంటారు నిజాం కాలేజ్లో.
మైక్రోబయాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు. సో యూ కెన్ అప్రోచ్. చాలామంది అప్రోచ్ కావడం అనేది ముఖ్యం. ఇక్కడ వింటున్నారు, అక్కడ వెళ్ళిపోతున్నారు, కానీ దట్ షుడ్ బి కంటిన్యూడ్. ద కాంటాక్ట్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. సో చాలా విషయాలు చెప్పడం జరిగింది, రైట్ ఫ్రమ్ లైఫ్ సైన్సెస్ నుంచి ఈవెన్ రోబోటిక్స్ వరకు వివిధ అంశాలు, అండ్ డిజీజెస్ పైన, అగ్రికల్చర్ పైన వివిధ అంశాలు వర్క్ చేయడం, ఎంత పొటెన్షియల్ ఉంది అనేది చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ శ్రవణ్ ఫ్రమ్ నేషనల్ ఫ్రమ్ ద నవం ఫౌండేషన్ టు give his expertise on these innovations and perhaps design thinking and methodology how to go about the innovations. అందరికీ నమస్కారం అండి. సో నేను ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే యాజ్ అ డిజైన్ థింకింగ్ పర్సన్గా నా అప్రోచ్ ఎప్పుడు కూడా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి మాట్లాడాలి. అండ్ ఈ డిజైన్ థింకింగ్ అనే ఇన్నోవేషన్స్ పైన ఆల్రెడీ నవం ఫౌండేషన్ తోటి కలిసి మనం ఒక 24 ఎపిసోడ్స్ టీసాట్లోనే ఇదే ప్లాట్ఫామ్ పైన మాట్లాడము. 24 ఎపిసోడ్స్ క్రియేట్ చేశారు. అవి టెలికాస్ట్ కూడా అయినాయి, రిపీట్ కూడా చేయడం జరిగింది. బహుశా అది ఎంతవరకు వినియోగించారు, ఎంతవరకు అన్నది మీరు మళ్ళీ అది చూడాలనుకుంటే యూ క్యాన్ సీ ఇన్ ద యూట్యూబ్ లింక్. టీసాట్ యొక్క యూట్యూబ్ లింక్ ఉంటే మీరు ఇన్నోవేషన్స్ అండ్ డిజైన్ థింక్ అని కొడితే మీకు వస్తాయి చాలా ఎపిసోడ్స్. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్రత్యేకంగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూడొచ్చు. ఎస్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే పాపం చాలామంది అనుకుంటున్నట్టున్నారు, ఒక ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకొక ప్రోగ్రామ్ వస్తుంది, RSBVP కానీ లేదంటే ఇన్స్పైర్ కానీ ఇలా వస్తుంది అని అనుకుంటున్నట్టున్నారు. నేను యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు నేను అట్లాగే అనుకుంటానేమో. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇందాక చాంద్ పాషా సార్ కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఏదైనా ఒకసారి చేస్తే అది మ్యాజిక్ అవుతుంది అని. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఇన్నోవేషన్ కాంపిటీషన్స్, ప్రోగ్రామ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే దిస్ విల్ బికమ్ అ బెస్ట్ ప్రాక్టీస్. సో ఎప్పుడైతే అది ప్రాక్టీస్ అవుతుందో, మీరు మన దగ్గరే స్టూడియోలోనే ఇప్పుడు మన పక్కనే చాంద్ పాషా సార్ని చూస్తున్నారు. ఒకవేళ సార్ కూడా తను ఒక్క ఇన్నోవేషన్ చేసి ఆగిపోయి ఉండుంటే అది సార్ వరకు ఒక్క దగ్గరే లిమిట్ అయ్యి ఉండేది. బట్ 30 పేటెంట్స్ క్లెయిమ్ చేసినాడంటే ఇట్ ఈస్ నాట్ హిజ్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ నాట్ హిజ్ గుడ్ లక్, ఇట్ హెస్ బికమ్ హిజ్ కల్చర్. సో ఆ కల్చర్లో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ మోటివేషన్ టు ఇన్నోవేట్, రైట్, ఆర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు మనం. ఇలాంటి ఈవెంట్స్ అవి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మనం చాలా కష్టపడుతుంటాం ఎలా తీసుకురావాలి అని. బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ స్విట్జర్లాండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తీసుకుంటే, స్విట్జర్లాండ్ అనేది 14 సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ 1 ప్లేస్లో ఉంది. మధ్యలో ఒక్క బ్రేక్ కూడా లేదు. సో ఎందుకు లేదు అని అడిగితే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ లేదంటే కోర్సెస్ గానో లేదంటే ఇలా ఉండదు. సో ఇట్ హెస్ బికమ్ దేర్ ప్రాక్టీస్ అండ్ దెన్ ఇప్పుడు నౌ ఇట్ ఈస్ దేర్ కల్చర్, రైట్. సో ఈ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది మనకి కల్చర్గా మారాలి అని చెప్పేసి మనకి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అది కూడా స్కూల్ ఏజ్ నుంచి ఎక్కువగా ఈ మైండ్ అనేది ఇటువైపుగా ఇన్క్లైన్ అవ్వాలి అని. సో మనం స్కూల్ లీడర్షిప్ అకాడమీ నుంచి కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎట్ ద ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ అని ఒక మాడ్యూల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా రీచ్ అయింది, రైట్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే మనం ఈవెన్ SCRT వెబ్సైట్ లో కూడా ఉంటాయి. కరెక్ట్. ఇన్నోవేషన్ కల్చర్ అని. సో మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ కూడా మేము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అప్రోచెస్ ఇవ్వడం జరిగింది. మీరు అది కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ జరిగిన మనం లాస్ట్ 1.5 hour టాక్లో చూస్తే ఇన్స్పైర్ అంటే ఏంటి, తర్వాత ఎలాంటి పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ తీసుకురావాలి ఇన్స్పైర్కి అని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుకునేది వచ్చేసి ఈ కంప్లీట్ ప్రోగ్రామ్కి లేదంటే ఈ కంప్లీట్ ఈకో సిస్టమ్కి బ్యాక్ బోన్గా ఉన్న ఒక కోర్స్ గురించి. బట్ చాలామంది ఈ కోర్స్ని ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, వీ నో వేర్ వీ వాంట్ టు గో బట్ వీ డోంట్ నో హౌ టు గో. సో అలా అయిపోతుంది మనకి. అండ్ నేను చాలా టాక్స్లో కూడా చెప్పాను, ఇఫ్ ఇన్నోవేషన్ ఈజ్ ద డెస్టినీ అండ్ వీ షుడ్ రియలీ అండర్స్టాండ్ దిస్ పాత్. ఈ పాత్ని ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ ఇందాక ములుగు నుంచి కాల్ చేసిన సార్ కూడా, మీరు వాచ్ చేస్తూ ఉంటారు సార్, మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయడంలో బైఫికేషన్ లేదంటే పార్షియాలిటీ లేదంటే ఒక కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్ని రిజిస్టర్ చేయడం వల్లనే ఎక్కువగా సెలెక్షన్స్ అని అంటున్నారు కదా. సో అలా కాదండి, ఇక్కడ యాక్చువల్గా ఈ పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని ఒక పారామీటర్స్ ఉన్నాయి, దానికి ఒక అప్రోచ్ ఉంది. సో దాన్ని NIF అనేది యూజ్ చేయడం జరిగిద్ది, రైట్. సో వితౌట్ ఎనీ డిలే మనం క్విక్గా ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోయి ఆ అప్రోచ్ ఏంటి అనేది చూద్దాము. సో నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను, డిజైన్ థింకింగ్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్.
సో ఇప్పటివరకు మనకి చాంద్ పాషా సార్ చాలా ఇన్నోవేషన్స్ గురించి చెప్పారు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. నేను ఎగ్జాంపుల్స్ ఎక్కడ టచ్ చేయను ఎక్కువగా, బట్ ప్రతి ఎగ్జాంపుల్ వెనకాల ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ని మీరు ఎట్లాగా యూజ్ చేయొచ్చు, స్కూళ్ళల్లో ఎలాంటి యాక్టివిటీస్ టీచర్స్ పిల్లలతో చేస్తే ఇప్పుడు మనకి ఉన్న టైంలో ఎక్కువ పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ని మనం రిజిస్టర్ చేయొచ్చు అనేది చూద్దాము. రైట్, సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రాసెస్ వచ్చేసి ఇది డిజైన్ థింకింగ్ ప్రాసెస్. రైట్, ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ని ఇప్పటివరకు సార్ చెప్పిన అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్లో, లేదంటే మీరు ఏ ఇండస్ట్రీ కానీ ఈవెన్ ఏ సెక్టర్ కానీ ఈ ప్రాసెస్ యూజ్ చేయని సెక్టర్, ఇండస్ట్రీ, పర్సన్, ప్రొఫెషనల్ ఉన్నారు అని చూపించడానికి వరల్డ్లో ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు. సో ఎవ్రీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ అ వెల్డర్ టు స్పేస్ సైన్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన ఎన్ఈపి కూడా ఈ డిజైన్ థింకింగ్ అప్రోచ్లో వెళ్ళి డిజైన్ చేసిన ఒక క్రియేటివ్ ప్రాసెస్. రైట్, సో మనం ఇప్పటివరకు కొన్ని ప్రొడక్టివ్ ఇన్నోవేషన్స్ చూసాము, కొన్ని పాలసీ ఇన్నోవేషన్స్ చూసాము. సో ఇట్లా ప్రాసెస్ ఇన్నోవేషన్స్ అని డిఫరెంట్ ఇన్నోవేషన్స్ ఉంటాయి. ఇన్స్పైర్లో మనకి ఒక వర్కింగ్ ప్రోటోటైప్ ఉండాలి కాబట్టి దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేద్దాం. రైట్, సో ఎక్కువగా మనకి మీరు అన్నట్టుగా సార్ ఎందుకు పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ లేదంటే ఎందుకు సెలెక్షన్లో మనకి అది పైకి వెళ్ళట్లేదు అంటే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఈ స్లైడ్లో మీరు చూస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న స్లైడ్లో ఎంపతి అనే దానికి నాకు వెతికితే ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ దొరకలేదు. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేసెస్. రోడ్డు మీద ఒక చిన్న జీవికి ప్రమాదం జరిగితే వదిలేసి వెళ్ళిపోకుండా దాని స్థానంలో ఉండి ఆలోచించి దానికి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఈ కల్చర్ అనేది డెవలప్ అవ్వాలి. సో అది డెవలప్ అయినప్పుడు మీరు పిల్లలు నడిచే ప్రతి దారిలో ఒక స్ట్రీట్ వెండర్ ఉండొచ్చు, లేదంటే ఒక కార్పెంటర్ ఉండొచ్చు, ఒక టీచరే క్లాస్ రూమ్లో ఉండొచ్చు. మనకి చూడండి చాలా చాక్ పీసెస్ యూజ్ చేస్తాం, అదంతా లోపలికి వెళ్తుంది. రైట్, చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనం జస్ట్ చూస్తున్నాము, ఎంపథైజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఈ ఫోటోలో వీళ్ళు ఎంపథైజ్ అవుతున్నారు, చూసి వదిలేయలేదు. సో కాబట్టి మీరు పిల్లల్ని ఎవరి కోసమైతే ఇన్నోవేషన్స్ చేయాలి అనుకుంటారో వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి వాళ్ళ కోసం ఎంపథైజ్ అవ్వాలి అనేది చెప్పాలి చాలా క్లియర్గా. నేను దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. సో బయట నుంచే ఎగ్జాంపుల్స్ కాకుండా మన తెలంగాణ నుంచే ప్రెసిడెంట్ లెవెల్ వరకు, తర్వాత జపాన్ వెళ్ళిన ఇన్నోవేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు భూమిక అనే అమ్మాయిని చూస్తున్నారు, సంగారెడ్డి డిస్టిక్ నుంచి. తనని నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే స్టూడియోలో నేను అడిగాను, మీరు ఇన్స్పైర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలాగా అంటే తను చెప్పింది, నేను ఇన్స్పైర్లో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు సార్, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన దారిలో నాకు ఇన్స్పైర్ అనేది టచ్ అయింది. సో అంటే నా అప్రోచ్లోకి ఇన్స్పైర్ వచ్చింది, కానీ ఇన్స్పైర్ కోసం నేను ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఇన్నోవేట్ చేయలేదు. దిస్ ఈజ్ ద మెచ్యూరిటీ, దిస్ ఈజ్ ద మైండ్ సెట్ మన పిల్లలకి ఉండాల్సింది. కరెక్ట్. సో తను వాష్రూమ్లో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ వాష్రూమ్లో ఉమెన్ కూర్చొని వాష్రూమ్ యూజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నించొని చేయొచ్చా అనే ఒక చిన్న థాట్ని తీసుకొని వచ్చి పింక్ గ్లూ అనే ఒక ఇన్నోవేషన్ని తీసుకొని వచ్చి తను నేషనల్ స్టేజ్కి వెళ్ళింది. రైట్, సో ఇంతకంటే గొప్ప ఎంపతి అంటే తను వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి ఒక ఇన్నోవేషన్ తీసుకొని వచ్చింది. మరి దీంట్లో డిజైన్ థింకింగ్ ఎలా యూజ్ అవుతుంది? ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోలో నేను చాలామందిని అడిగాను, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలో మీకు ఏమన్నా ఇన్నోవేషన్ కనిపిస్తుందా అంటే ఎవ్రీబడి సెడ్ లైక్ సార్ ఇది ఒక డిస్ట్రాక్షన్ కోసం మీరు పెట్టినారు, అంతేగాని దీంట్లో ఏం ఇన్నోవేషన్ లేదు అని. బట్ ఇక్కడ చాలా చాలా గొప్ప ఇన్నోవేషన్ ఉంది. మీరు స్క్రీన్ మీద చూసిన దాంట్లో ఆమె పెట్టుకున్న బొట్టు పిల్ల ఉంది కదా, అదే ఒక గొప్ప ఇన్నోవేషన్. సో దాని పేరే వచ్చేసి జీవన్ బింది. మీరు ఇంటర్నెట్లో కూడా గూగుల్లో కూడా వెళ్ళి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ మహారాష్ట్రలో చాలామంది ఉమెన్కి అయోడిన్ డెఫిషియన్సీ వస్తుంది. అయితే ఈ అయోడిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు చాలామంది అయోడిన్ డెఫిషియన్సీ రాగానే ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా సో చాలామంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ డిజైన్ థింకింగ్ ఎంత గొప్ప రోల్ ప్లే చేసింది చూడండి. అందరూ వచ్చి మళ్ళీ మనం ఒక పిల్ తయారు చేయాలి లేదంటే ఒక ఇంజెక్షన్ ఒక డ్రగ్ తయారు చేయాలి అని చూస్తుంటే డిజైన్ థింకింగ్ అ టీమ్ ఆఫ్ థింకరర్స్ వచ్చి కెన్ వి కంప్లీట్లీ ఎలిమినేట్ ద పిల్. అసలు ఇందులో నుంచి మెడిసినే ఉండకూడదు, మెడిసిన్ వేస్తేనే అయోడిన్ లోపలికి వెళ్ళాలా, ఇంజెక్షన్ వేస్తేనే అయోడిన్ లోపలికి వెళ్ళాలా, ఈ ప్రాసెస్ని ఎలిమినేట్ చేద్దాము అని చెప్పేసి ఈ జీవన్ బిందీని తయారు చేశారు. ఈ జీవన్ బిందీస్ అనేవి అయోడిన్లో డిప్ చేసి ఉంటాయి. సో మీరు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ద అబ్జర్ప్షన్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ ఎవ్రీ టిక్లీ నుంచి ఆ బొట్టు పిల్ల నుంచి మనకి 50 మైక్రోగ్రామ్స్ ఆఫ్ అయోడిన్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. హౌ దే ట్యాకిల్డ్ దిస్. ఎంపతి ఉంది,
అండ్ దాన్ని ఎంత చక్కగా డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి చేశారు. కరెక్ట్. అందుకే మీరు ఇందాక సార్ అడిగినప్పుడు ప్రాసెస్లో ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిగ్గెస్ట్ మిషన్స్ సార్, ఇట్ ఈస్ అబౌట్ ఈ ఇన్నోవేషన్ ఎంత కరెక్ట్గా ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. ఆ సార్ చెప్పినట్టుగా ఫీజిబిలిటీ ఉందా లేదా, దీనికి మార్కెట్లోకి వస్తే చూడండి ఎంతమంది దీన్ని కొనుక్కోవచ్చు. కరెక్ట్. సో ఇది ఎంపతి అనే పార్ట్ డిజైన్ థింకింగ్లో ఎలా యూజ్ అవుతుంది అని. సో కాబట్టి పిల్లలు ఎవరైతే మీ స్కూళ్ళల్లో ఈ ఇన్స్పైర్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, మీకోసం మిడ్ డే మీల్స్ వండే కిచెన్లో కష్టపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క యూజర్ని ఎంపతైజ్ చేయమని చెప్పండి, ఎవరెవరైతే వాళ్ళు ఇన్నోవేషన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్ షణ్ముఖరావు గారని మనకి మీరు పల్లె సృజన ఇన్నోవేషన్స్ గురించి చాలా వినుంటారు. సో షణ్ముఖరావు గారని మీకు ఖమ్మం దగ్గర, తను చూడండి పల్లెటూర్లలో ఎక్కడైనా చూస్తే మనకి ఇలా డోలీ తీసుకొని ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు డోలీ తీసుకొని లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ని ఇలా డోలీలో వేసుకొని వెళ్తూ ఉంటారు. అది షోల్డర్స్ పైన చాలా వెయిట్ పడుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా తను జస్ట్ ఒక చిన్న ఇన్నోవేషన్ని తీసుకొని వచ్చినారు. అండ్ తన పైన ఒక షార్ట్ మూవీ కూడా తీయడం జరిగింది. తర్వాత వ్యవసాయ కూలీల కోసం అందరూ ఎండలో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా ఎండలో కూర్చొని ఎందుకు వర్క్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీరు అలా చూస్తున్నారు కదా 2 రాడ్స్, ఇలాంటి 2 రాడ్స్ని ఎక్స్టెండ్ చేసి పైన ఒక చిన్న షెడ్ లాగేసి దాన్ని పొలంలో సాళ్ళు ఉంటాయి కదా 5 సార్లు 6 సార్లకి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టి ఒకేసారి ఆ షెడ్ కింద కూర్చొని 6-7 ఉమెన్ లేదంటే మెన్ వర్క్ చేసేలాగా, అంటే మీరు 24 గంటలు ఎండలో ఎప్పుడు పనిచేసినా కూడా మీ పైన షెడ్ ఉంటుంది, మీరు ముందుకి మూవ్ చేయొచ్చు. సో ఎంత చక్కగా ఆ ప్రాబ్లమ్ని అది సాల్వ్ చేసింది. సో ఎక్కడ మిషన్స్ వాడలేదు, సెన్సర్స్ వాడలేదు, ఒకటే ఒక పాయింట్ ఆయన యూజ్ చేసింది ఏంటి అంటే ఎంపథైజ్. వాళ్ళ ప్లేస్లో ఉండి తిను ఆ కష్టాన్ని ఫీల్ అయినాడు. కరెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఈ ఎంపతి ఎలా చేయాలి మరి, పిల్లలు ఎలా దీన్ని అలవాటు చేసుకోవాలి అని అంటే దెర్ ఆర్ 3 సింపుల్ స్టెప్స్. మీరు ఇక్కడ చూస్తే నేను 3 ఫార్మర్స్కి సంబంధించినవి పెట్టాను, బట్ ఇది ప్రతి ఇండస్ట్రీకి వర్క్ అవుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే అబ్జర్వ్. యూ నీడ్ టు అబ్జర్వ్ యువర్ యూజర్ వెరీ మచ్. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ డైలీ రొటీన్స్ ఏంటి. ఇప్పుడు నేను మొన్న ఒక బస్ కండక్టర్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. సో నేను ఆయనని రోజు 9 గంటలు అబ్జర్వ్ చేస్తున్నాను, కానీ నా అబ్జర్వేషన్కి మించి ఆయన ఇంకా చాలా పనులు చేస్తారు. సో వెన్ యూ అబ్జర్వ్ హిమ్, ఆ 9 అవర్స్ ఆయన బస్లో ఎలా నించొని ఉంటున్నారు, ఆయనకి ఏదో ఇన్నోవేషన్ తయారు చేయాలి అని అనుకున్నాను. లేదు ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు వచ్చింది, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, లేదంటే కండక్టర్ అసలు బస్సులో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మహిళా ఉమెన్ కండక్టర్స్ ఉంటున్నారు, వాళ్ళు బస్సులో అటు ఇటు నడిచేటప్పుడు చాలా అబ్యూసింగ్గా ప్రవర్తిస్తున్నారు వాళ్ళతోని. సో అలా వాళ్ళు బస్సులో ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళకుండా ఒకే చోట నించొని టికెట్స్ తీసుకోవచ్చా. సో ఇలాగా ఆయనను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కొన్ని థాట్స్ వస్తాయి. బట్ అబ్జర్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఇనఫ్. దెన్ రెండోది ఎంగేజ్, వాళ్ళతో మాట్లాడాలి, ఇంటర్వ్యూస్ చేయాలి. సో ఇంటర్వ్యూస్ అంటే పెన్ను బుక్ పట్టుకొని వెళ్ళేసి ఫార్మల్గా క్వశ్చన్స్ అడగడం అలాంటి ఇంటర్వ్యూస్ కాదు. వెరీ ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, వాళ్ళు ఎక్కువగా ఆన్సర్స్ చెప్పేలాగా. రైట్. సో సొల్యూషన్ డ్రివెన్ క్వశ్చన్స్ని మనం ఫార్మెట్ చేసి అడగడం స్టార్ట్ చేయాలి. రైట్. అవి 2 చేసిన తర్వాత ఇమోషన్. సో మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆ పెయిన్ని ఫీల్ అవ్వాలి. సో ఈ 3 ప్రాసెసెస్ చేస్తేనే మనం ఇన్నోవేషన్ ఏదైతే చేయాలి అని అనుకుంటున్నామో అది ప్రాపర్గా వస్తుంది. లేదంటే ఇందాక మళ్ళీ సార్ అడిగిన దానికి నేను మళ్ళీ ఒక ఆన్సర్ ఇదలుచుకున్నాను. ఇప్పుడు మనం 1 మిలియన్ ఐడియాస్ ఏవైతే అనుకుంటున్నామో, లేదంటే చాలా వరకు ఐడియాస్ రిపీటెడ్గా వస్తున్నాయి, లాస్ట్ 5-4 ఇయర్స్ నుంచి ఉన్న ఐడియాస్ రిజిస్టర్ చేస్తున్నారు ఇన్స్పైర్స్కి. దయచేసి అవి తగ్గించండి. రిపీటెడ్ ఇన్నోవేషన్స్ అంటే లాస్ట్ వచ్చినవే పేరు మార్చి అలాగా చేయకండి, చాలా స్కోప్ ఉంది. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఈ యూజర్ ఇమర్షన్ అనేది జరగట్లేదు ఎక్కువగా ఎక్కడ. నేను చాలా ఇన్నోవేషన్ ఈవెంట్స్లో కూడా అడుగుతున్నాను పిల్లల్ని, మీరు ఎవరి కోసం అయితే ఇన్నోవేషన్స్ చేశారో వాళ్ళతో మాట్లాడారా అని. సో ఇన్నోవేటర్స్ ఎవరి కోసం అయితే చేశారో వాళ్ళతో మాట్లాడట్లేదు. కాబట్టి మీరు యూజర్ ఇమర్షన్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. రైట్. తర్వాత డిఫైన్ ద రూట్ కాజ్. మీరు ఎంపథైజ్ చేసిన తర్వాత మీరు ఎలాగ రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇందాక సార్ చాలా ఎగ్జాంపుల్స్ గురించి కూడా చెప్పారు. సో ఇక్కడ ఈ పిల్లర్ చూడండి, మళ్ళీ మన దగ్గర నుంచి అశోక్ తెలంగాణ నుంచే ఫ్యాన్ని ఇప్పాలి అంటే ఒక మెకానిక్ ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకొని ఆ ఫ్యాన్ ఇప్పాలి. అలా లేకుండా ఒక మెకానిక్ మాత్రమే, ఒక ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ మాత్రమే ఫ్యాన్ని తీయగలడా. రైట్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒక పర్సన్ కావాలా, 2 కావాలా, మెకానిక్ ఎవరు ఉండాలి, ఎలాంటి టెక్నీషియన్ ఉండాలి. బట్ దీని అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే వేర్ ఈజ్ ద రూట్ కాజ్.
రైట్. సో ఈ రూట్ కాస్ ఐడెంటిఫై చేయకపోవడం వల్ల అన్ని అజంప్షన్ బేస్డ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అంటే ఇదే నిజమైన ప్రాబ్లం ఏమో అనుకొని ఇన్నోవేషన్ డెవలప్ చేస్తున్నారు. అందుకే కొన్నిసార్లు సెలెక్ట్ అవ్వట్లేదు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. రైట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎట్లాగా అనలైజ్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఎయిర్బిఎన్బి, మీరు ఓయో గురించి ఇప్పుడు చాలా వింటున్నారు, మేక్ మై ట్రిప్ గురించి చాలా వింటున్నారు. ఎయిర్బిఎన్బి కూడా అలాగే ఫస్ట్ స్టార్ట్ అయిన ఒక కంపెనీ. వీళ్ళు పాపం మా రూమ్స్ అవన్నీ కూడా హైర్ చేసుకొని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి లక్షల్లో కోట్లలో పాపం బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము బిజినెస్ని ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి అని ఒక టీమ్ ఆఫ్ డిజైన్ థింకరర్స్ వెళ్ళి వాళ్ళ బిజినెస్ మొత్తాన్ని అనలైజ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పినారంటే, బయటకు వచ్చి అంటే ఇట్ వాస్ నాట్ డన్ ఇన్ అ రూమ్, ఐ వాజ్ జస్ట్ యూజింగ్ దట్ వర్డ్. సో వాళ్ళు వచ్చి ఎయిర్బిఎన్బికి ఏం సజెషన్ ఇచ్చినారంటే, సార్ మీరు కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, జస్ట్ వన్ మోర్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి. అదేంటి అంటే ఒక హెచ్డి కెమెరా కొని మీరు చూడండి. అంటే దేవర్ ఆల్ లైక్ ఇదేంటి మీరు హెచ్డి కెమెరా కొనమంటున్నారు అని. వాళ్ళ బిజినెస్ అంతా కూడా లాస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎయిర్బిఎన్బి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ నీట్గా లేవు. ఆ రూమ్ కానీ లేదంటే ఆ రూమ్ అపియరెన్స్ కానీ లేదంటే ప్రిమిసెస్ కానీ చాలా నీట్గా కనిపించట్లేదు. దానివల్ల ఎవరు ఆ సైట్ని ప్రిఫర్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఈ కెమెరా తీసుకొని వాళ్ళు హెచ్డి డిఫరెంట్ యాంగిల్స్లో మీరు ఇప్పుడు చూడండి ఓయో కానీ ఎయిర్బిఎన్బి మేక్ మై ట్రిప్ ఏవి చూసినా మీకు ఒక్కొక్క రూమ్ని 40-50 డైరెక్షన్స్లో చూపిస్తూ ఉంటారు. సో అదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే దిస్ ఈజ్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. కరెక్ట్. సో అక్కడ చూడండి ఒక రూట్ కాస్ వరకు వెళ్ళి మీరు కెమెరా పైన ఇన్వెస్ట్ చేస్తే మీ బిజినెస్ బాగా జరుగుతుంది అని ఆ రూట్ కాస్ని ఎట్లా ఐడెంటిఫై చేయగలిగినారు అని. రైట్. మరి దీన్ని ఎలాగ చేయాలి పిల్లలు స్కూల్ లెవెల్లో అంటే దర్ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. మీకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బట్ పిల్లలు ఎక్కువగా యూజ్ చేయగలిగింది ఆర్ లేదంటే ఈజీగా యూజ్ చేయగలిగింది 9 వైస్ ఆర్ లేదంటే 5 వైస్ టెక్నిక్ అంటాం మనం. ఇది యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్లో కూడా నేను కొన్ని పెట్టాను 5 వైస్ ఎట్లా అడగాలి అని. ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ 1 స్లైడ్ స్క్రిప్ట్ని చూస్తే పేషెంట్స్ డోంట్ అటెండ్ దేర్ డాక్టర్ అపాయింట్మెంట్ అనేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద అపాయింట్మెంట్ మెసేజ్ డస్ నాట్ అలర్ట్ దెమ్ బిఫోర్ ద డాక్టర్ సెషన్. అలర్ట్ చేసే సిస్టమ్ లేదు. ద మెసేజ్ డోంట్ హ్యావ్ అన్ అలర్ట్ ఆ ఫీచరే లేదు. దెన్ ద సిస్టమ్ డస్ నాట్ అలో రిపీటెడ్ మెసేజెస్ ఆర్ లింక్ అపాయింట్మెంట్ టు పేషెంట్స్ క్యాలెండర్. ఆ సింక్రనైజేషన్ లేదు. దెన్ ద సిస్టమ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అన్ అలర్టింగ్ ఆర్ ఫాలో అప్ ఫీచర్. రైట్. సో ఇట్లాగా 9 క్వశ్చన్స్ ఆర్ 10 క్వశ్చన్స్ మీరు వై అని అడుగుతూ వెళ్తూ ఉంటే ఎక్కడైతే మీ క్వశ్చన్ స్టాప్ అవుతుందో దట్ ఈస్ ద రూట్ కాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దానికి మీరు సొల్యూషన్ తీసుకురావాలి. కరెక్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్ దట్ వీ కెన్ యూస్. మరి ఇప్పుడే చూసాం మనం ఆ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఎలాగా జరిగింది అని. మనకి దాదాపుగా 29 ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ వచ్చాయి అని కూడా ఇందాక సార్ చెప్పారు. సో చాలామంది కూడా ఈ ప్రాసెస్ యూజ్ చేశారు. డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్కి వెళ్ళేటప్పుడు we have mentored this project through this process. Then what is the next step? ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయింది, తర్వాత ఎంపథైజ్ చేసాము. దెన్ నెక్స్ట్ ఏంటి? ఐడియేట్. తను కూడా మన స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళిన అబ్బాయి మనకి ఇక్కడ ఆ మిషన్ యూజ్ చేసి ఆ బస్తాలలో ఎట్లాగా పంటని ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్కువగా కష్టపడకుండా. కరెక్ట్. సో దానికి ఆయన ఇనిషియల్ స్టేజెస్ నుంచి చాలా ప్రాసెసెస్ యూజ్ చేసి ఫైనల్ ప్రోటోటైప్ని తయారు చేశాడు. నౌ ఈ ఐడియా ఫేస్కి ఇది ఎట్లాగా యూజ్ అవుతుంది? దెర్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ ఇన్ ద స్లైడ్. మీరు రైట్ సైడ్ చూస్తున్నది వచ్చేసి పోస్ట్ ఇట్ నోట్స్ అని. ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదంటే ఎక్కడ కానీ పోస్ట్ ఇట్ నోట్స్ యూజ్ చేయని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో లేవు. ప్రతి చోట యూజ్ చేస్తాం. కానీ ఈ పోస్ట్ ఇట్ నోట్ అనేది వాంటెడ్గా చేసిన ఇన్నోవేషన్ కాదు. దానిపైనే మీకు 3M అని కనబడుతుంది. 3M ఇస్ ద కంపెనీ నేమ్, దట్ ఈస్ మిన్నసోటా మైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. వాళ్ళు యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ అదెసివ్ అంటే స్ట్రాంగ్ టేప్ తయారు చేయాలి అని మొదలుపెట్టారు. ఆ స్ట్రాంగ్ టేప్ ఫెయిల్ అయిపోయింది. స్ట్రాంగ్ అదెసివ్ ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిపోయిన దాని నుంచే మళ్ళీ దాన్ని అలాగ అవ్వనివ్వకూడదు అని చెప్పేసి స్టిక్ చేస్తే అతుకుతుంది, పైకి వచ్చేస్తుంది. బట్ మళ్ళీ అతుకుతుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి రూపొందించబడిందే ఈ పోస్ట్ ఇట్ నోట్స్ సిస్టమ్. దెన్ రెండోది మీరు ఇక్కడ చూస్తే పెట్రోల్ బంక్స్లో చాలా స్కామ్ అవుతూ ఉంటుంది. సో ఆ స్కామ్ని అరికట్టడానికి బైక్లో పెట్రోల్ పోయడం కాదు, క్యాన్స్ తీసుకెళ్ళి దాంట్లో పెట్రోల్ పోయాలి అని ఒక IAS ఆఫీసర్స్ టీమ్ అనేది వర్క్ చేసింది. దానివల్ల దాదాపుగా 4 yearsలో పెట్రోల్ బంక్స్లో స్టాప్ అయిన కరప్షన్ వాజ్ అబౌట్ 2500 crores. రైట్. సో ఇలాగా మనం చాలా ఇన్నోవేషన్స్ని ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి నేర్చుకోవచ్చు. సో దీనికి ఉన్న ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అంటే
ఐడియేట్ లైక్ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్లో ఇక్కడ ఒక మైండ్ మ్యాప్ అనే టెక్నిక్ కనిపిస్తుంది. సో ఈ మైండ్ మ్యాప్ అనే టెక్నిక్ యూజ్ చేసి మనం చూసుకోవచ్చు. అండ్ దానికి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, పోస్ట్ ఇట్ నోట్స్ టెక్నిక్ అని. చూడండి, ఇప్పుడే వచ్చిన ఇన్నోవేషన్ని ఆ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్గా కూడా మనం చేసాము. మనకి ఇంకా 2 స్టెప్స్ గురించి ఉన్నాయి. బట్ ఈ స్టెప్స్ గురించి మనం మామూలుగా కాకుండా మనతో పాటు జర్నీ చేస్తూ జపాన్ వరకు వెళ్ళొచ్చిన స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడుతూ మనం మిగతా 2 స్టెప్స్ గురించి మనం నేర్చుకుందాం. సో దానికంటే ముందు మనం ఒక వీడియో చూద్దాము. లెట్స్ వాచ్ దిస్ వీడియో. Good morning, ma'am. Good morning, children. Children, today we are going to learn something new. Wow! What new are we supposed to learn today, teacher? Vandana, today we will solve problems through our creative ideas. Children, now who will tell me how this line can be shortened without touching? This is impossible, ma'am. Children, don't forget that every problem has a solution. Everybody, think and tell me the solution for this. Ma'am, may I? Yes, Ravi. Come here and show us how you will shorten this line. Very good, Ravi. Children, all problems can be resolved using one's intelligence. This was just an example. As you grow up, you will face several challenges which you will have to address using your knowledge, wisdom and ideas. But teacher, how can we bring our ideas to the fore now? Good question. Children, if you wish to bring your ideas to the fore, you must participate in the prestigious Inspire Awards Manak. Inspire Awards Manak? What is that, ma'am? The Inspire Awards Manak is a national competition organized by the Department of Science and Technology, Government of India and National Innovation Foundation India, NIF. Inspire Awards Manak celebrate unique ideas and innovations by children which make lives easy. Let me give you some examples. Maharashtra's Neeraj Paspule suggested to have an indicator in the seats of an auditorium which would help people locate the nearest unoccupied one when they enter any such auditorium or hall. Daman and Diu's Prem, Ankush and Shivani thought of putting a device on the roadside dustbins which would intimate the garbage collection van when full. This would help prevent littering of garbage around it. Himachal Pradesh's Parvati thought of an energy-saving stove which can not only cook food but also heat water as in a hammam and keep the room warm by through its heat. West Bengal's Rishabh suggested that while travelling in public vehicles, the ticket of the passengers should be charged as per their own and their luggage weight. This would not only keep their luggage to the minimum but also inspire them to keep their weight in check by regular exercising. Uttar Pradesh Sikanto observed that sanitation workers mostly pile up the waste in heaps at the side of the roads after cleaning, which is then picked up manually and dumped into a dustbin or garbage cart or vehicle. He has developed a manual waste picking up and dumping handcart to facilitate this. Aren't they all great ideas? But madam, all of these ideas will need money. I am too young and I don't have any money. Don't worry, Ishan. In this contest, you first have to present your ideas only. Let me explain. Children of standards 6 to 10, that is 10 to 15 year of age, can participate in this competition by providing their innovative ideas to their school principal or headmaster.
The school may also organize idea competitions to get the best ideas of the students. Then, the best 2 to 3 ideas can be submitted online on Inspire Award website by the principal in the prescribed format. Subsequently, the best 1 lakh ideas from all over the country will be selected and rewarded with rupees 10,000 each. But keep in mind, children, that your ideas must be original, unique and related to technology. Ma'am, what is an idea competition? It is a competition where you can submit your original technological idea that can either improve an existing or available machine or gadget or create a new one so that it can solve the day-to-day problems. What will happen after this? The selected 1 lakh students will prepare models or prototypes of their ideas or innovations which would be displayed at the district level exhibition. From these 1 lakh projects, best 10,000 innovative projects will be selected for the state level exhibition. From here, 1,000 projects will be selected for the national exhibition. At this stage, NIF will provide mentoring support to students for the development of prototypes in coordination with the reputed academic and technology institutions of the country. These prototypes would be displayed in the national level exhibition. Wow! But madam, how will our ideas be chosen? The ideas will be selected on the basis of their novelty, uniqueness, social utility and environmental sustainability. Whether or not they have any advantage over existing technologies will also be considered. This is great, teacher. Please tell us, how many prototypes will be selected at the national level? Ritu, 60 best prototypes or innovations will be selected at the national level. These will be displayed during the Festival of Innovation at the Rashtrapati Bhavan in New Delhi. Wow! So who all are ready? Ma'am! That's great! To participate in the Inspire Awards Manak, log on to www.inspireawards-dst.gov.in. For more information, log on to www.nif.org.in/inspire-awards. ఇప్పుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఒక 3 విద్యార్థులు మన ముందు ఉన్నారు. రీసెంట్గా జస్ట్ మొన్ననే జపాన్ నుంచి విజిట్ చేసి రావడం జరిగింది. సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది జపాన్ కంట్రీ స్పాన్సర్ చేసిన ప్రోగ్రాము. ఇది ప్రతి సంవత్సరము కొంతమంది విద్యార్థులు భారతదేశం నుంచి జపాన్కు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈసారి 3 విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ దెమ్. శివారెడ్డి దేర్, టిఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి దామర్గిద్ద నారాయణపేట్. వారి ఎగ్జిబిట్ ఏంటంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ పాట్స్ విత్ కోకోనట్. ఇంతకుముందు చాంద్ పాషా గారు కూడా చెప్పారు ఆల్టర్నేట్ మెటీరియల్స్ ఫర్ ప్లాస్టిక్. సో హీ ఆల్రెడీ వర్క్ ఆన్ దట్ వన్. నా పక్కనుంది సాయిలు శ్రీవల్లి, శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల్, ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ శ్రీ చైతన్యనే చదువుతుంది. ఎంపీసీ వారు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అందరు కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రైట్ నౌ. శుభశ్రీ సాహు, పరమిత స్కూల్ కరీంనగర్. వీరు మల్టీపర్పస్ అగ్రో వర్క్ చేయడం జరిగింది. శివారెడ్డి రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ పార్ట్స్. తర్వాత శ్రీవల్యేమో స్త్రీ రోటోమేటిక్ కిట్, ఓకే, ఒక కిట్ తయారు చేయడం జరిగింది. వారు ఈ 3 ఎగ్జిబిట్స్ పైన శ్రవణ్ గారు ఉన్నారు. నవం ఫౌండేషన్ ఈజ్ ఎ మెంటర్. హీ యాక్టెడ్ యాజ్ ఎ మెంటర్. ప్రతి సంవత్సరం కూడా
నేషనల్ లెవెల్కి వెళ్ళే ముందు మెంటరింగ్ ప్రోగ్రామ్ కూడా అపార్ట్ ఫ్రమ్ ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, నవం ఫౌండేషన్ నుంచి మనకు సపోర్ట్ సమస్య జరుగుతుంది. సో హీ యాక్టెడ్ అస్ మెంటర్. సో హీ విల్ బి డీలింగ్, వారు మీతోటి ముచ్చటించడం జరుగుతుంది. సో ఈరోజు నిజంగా వీళ్ళ మధ్యలో కూర్చోవడం చాలా గర్వకారణంగా ఉంది. బట్ నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి మంచి క్వాలిటీ, రైట్, అందరినీ కలిపిన ప్లాట్ఫామ్ ఇన్స్పైర్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరిలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో అది నా మాటల్లో కంటే వాళ్ళ జర్నీలోనే ఎక్కువగా విందాము. సో అది విన్న తర్వాత నేను ఆ పాయింట్స్ ఏంటి అనేది మళ్ళీ కంక్లూడ్ చేస్తాను. మొదటగా మనం ఈ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీ జస్ట్ ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం వరకు మాత్రమే ఆగిందా, లేదంటే వాళ్ళ జర్నీని, వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ కెరీర్ పాత్స్లో తీసుకునే డెసిజన్స్ని ఎటువైపు లీడ్ చేసింది అనేది చూద్దాము, రైట్. సో ముందుగా శ్రీవల్లితో స్టార్ట్ చేద్దాం. తను ఋతుమిత్ర అని ఒక శానిటరీ ప్యాడ్స్కి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ని చేసింది. సో మీ జర్నీ, మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనుకున్న దగ్గర నుంచి జపాన్ వెళ్ళి నిన్ననే వచ్చారు ఇండియాకి, మన దేశాన్ని అక్కడ రిప్రజెంట్ చేసి అక్కడున్న చాలా టెక్నాలజీ గురించి అర్థం చేసుకొని మళ్ళీ మన దేశానికి ఉపయోగించుకోవాలి అని, రైట్. సో ఈ జర్నీ ఎలా సాగింది? Namaste everyone, I am Sai Srivalli from Mancherial. I am studying in inter first year Sri Chaitanya Junior College. ఫస్ట్ నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఉమెన్స్ అందరూ కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారని తెలుసుకున్నా. మెన్స్ట్రల్ సైకిల్ అనేది అందరు ఉమెన్స్కి కామన్. సో వాళ్ళు అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని తెలుసుకొని నేను మా మదర్లో కానీ, మా స్కూల్ స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్లో కానీ చూసిన. సో ఐ వాంటెడ్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. సో వాళ్ళు ఈజీగా క్యారీ చేయడానికి, డ్రై చేయడానికి అండ్ వాష్ చేయడానికి ఒక సింపుల్ వాషింగ్ మిషన్ వితౌట్ ఎలక్ట్రిసిటీ అనేది నేను తయారు చేసిన. సో ఆ ఐడియా నాకు సొల్యూషన్ దొరికింది, కానీ దాన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి అనే టైంలో నాకు ఇన్స్పైర్ ఇంట్రడ్యూస్ అయింది. సో మా స్కూల్ సైడ్ నుంచి, ఎస్సీఆర్టీ వాళ్ళ సైడ్ నుంచి, మా ఫాదర్ నుంచి నేను దాంట్లో అప్లై చేసిన. So after applying I got selected for district level. After district level state level lo represent cheyali. State level lo represent chesaka I got selected. And SCRT తెలంగాణ సైడ్ నుంచి వాళ్ళు ఐఐటి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఎంతోమంది ప్రొఫెసర్స్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నా ప్రాజెక్ట్ గురించి లైక్ కెపాసిటీ ఆఫ్ ప్యాడ్స్, అలా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అది మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, అలా వాళ్ళు చాలా ప్లేసెస్కి తీసుకెళ్లారు. సో ఆ ఐడియాస్ అన్నీ నాకు నేషనల్ లెవెల్లో చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవుతారు. నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి నేను అవార్డు అందుకున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ నుంచి. అండ్ ఆఫ్టర్ దట్ ఫైన్ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడ రాష్ట్రపతి భవన్లో స్టే చేశాము. మెయిన్లీ అంతమంది స్టూడెంట్స్ అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు. నాకు అక్కడ చాలా ఐడియాస్ షేర్ అయ్యాయి. అండ్ ప్రెసిడెంట్తో మీట్ అవ్వడం అనేది నాకు ఒక లైఫ్ లాంగ్ మెమొరీ. అందరు స్టూడెంట్స్ ఉండగా ప్రెసిడెంట్ వచ్చి నా దగ్గరికి ఇలా ఒక స్టూడెంట్ అయి ఉండి ఉమెన్ అండ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ని అలా ఐడెంటిఫై చేసినందుకు నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలా నేషనల్ లెవెల్ అయిపోయాక రీసెంట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి జపాన్ సైన్స్ అకురా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి తీసుకెళ్లారు. సో ఇదొక 1 వీక్ ట్రిప్. ఇక్కడ అన్ని ప్లేసెస్ లైక్ టోక్యో యూనివర్సిటీ, ఓమియాకిటా హై స్కూల్ అని, మిరాయికన్, నిమ్స్, అలా చాలా రీసెర్చ్ సెంటర్స్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నిమ్స్ అనేది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. అది మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడ నేను చూసింది ఒక ఇండియన్ని ఆయన ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని తయారు చేశారు. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై దట్. అలా అక్కడ ఆ స్టేజ్లో కూడా అంత పెద్ద లెవెల్లో ఇండియన్స్ ఉండడంని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా నేను జపాన్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇండియా విల్ ఆల్సో బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ సమ్డే. సో దట్ ఈస్ మై జర్నీ సార్. వెరీ ఇన్స్పైరింగ్ శ్రీవల్లి. సో మనం శుభశ్రీ నుంచి అదే తన జర్నీ గురించి వినే ముందు నేను అడిగినప్పుడు తను చెప్పిన ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే, ఈ జర్నీ మొత్తంలో నీకు ఏమనిపించింది, ఎక్కడ
నీకు యూనో దెస్ ఆహా మూమెంట్ అని అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, నేను ఎగురుతున్న ఈ ఫ్లైట్లో, ఈ ఫ్లైట్ మొత్తం మన తెలంగాణ ఇన్నోవేటర్స్ మన స్కూల్స్ నుంచి ఉంటే బాగుండేది అని, రైట్? సో దట్ వాస్ ద విజన్ దట్ షీ హ్యాడ్. యా, సో లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ ఫ్లైట్ ఫుల్ ఆఫ్ తెలంగాణ ఇన్నోవేటర్స్ టు జపాన్. యా, సో Shubhashree, like how was your journey? What inspired you the most? So hello everyone, namaste. Myself Shubhashree Sahu from Paramita High School. Currently నేను 11th class చదువుతున్నాను. And నేను బేసికలీ ఒక మార్జినల్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. సో మై గ్రాండ్ పేరెంట్స్ దే ఆర్ ఫార్మర్స్ అండ్ ఐ హ్యావ్ సీన్ దెమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ద హార్వెస్టింగ్ పీరియడ్. లైక్ హార్వెస్టింగ్ మెషిన్స్, మోడర్న్ హార్వెస్టింగ్ మెషిన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ మేము యాజ్ మార్జినల్ ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతాం. నేను చూసిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి అఫోర్డబిలిటీ, మెయింటెనెన్స్, యూనో ఎకో ఫ్రెండ్లీ లేకుండా ప్రాబ్లమ్స్ అన్నీ చూసిన. సో నాకు అక్కడ నుంచి ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయినాక నేను ఒక సొల్యూషన్ తేవడానికి ట్రై చేసిన. సో ఐ హ్యావ్ ట్రైడ్ అండ్ గాట్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై గైడ్ టీచర్ మిస్టర్ లలిత్ మోహన్ సాహు. అండ్ నా స్కూల్ అండ్ ATL ల్యాబ్స్ అండ్ SCRT అండ్ చాలా వేరే యూనో ప్లాట్ఫామ్స్ ఉండే వేర్ ఐ గాట్ ద సపోర్ట్ టు డెవలప్ మై ప్రోడక్ట్. ఒక పేపర్ మోడల్ నుంచి ఒక రియల్ వర్కింగ్ మెషిన్ వరకు స్టెప్ బై స్టెప్ తయారు చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో నాకు ఎక్కడేం చేయాలి తెలియక ఐ స్టాప్ మై జర్నీ సమ్వేర్. బట్ ఇన్స్పైర్, ఐ got the platform of Inspire, where from district level to national to international na journey start ayindi. So basically నేను ఫస్ట్ టైం ఇన్స్పైర్లకి నా 9th class ఉన్నప్పుడు వెళ్ళిన అండ్ దెన్ నేషనల్ లెవెల్కి ఢిల్లీ వెళ్ళిన. అండ్ ఈ మధ్యలో నాకు NIT వరంగల్లో ఒక మెంటారింగ్ క్యాంప్ జరిగింది. అక్కడ చాలామంది లెక్చరర్స్ అండ్ సైంటిస్ట్ మోడిఫై చేయడానికి చాలా ఐడియాస్ ఇచ్చిండ్రు. సో దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని నేను మోడల్ని డెవలప్ చేసుకొని నేషనల్కి వెళ్ళిన. సో అమాంగ్ 300 to 400 people, I felt proud to be selected over there and I became the winner of NLEPC 11th one. And after a few months I got the info that I will be having a chance to move to Japan. And not only me from India, there are many young ambassadors going there. అక్కడికి వెళ్ళినాక ఐ హ్యావ్ సీన్ హౌ డెవలప్ జపాన్ ఈజ్. అక్కడ నిమ్స్, జాక్సా, ఒమియోకిటా హై స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అండ్ సమ్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆసకుసా అండ్ సమ్ అదర్ ప్లేసెస్. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ హార్ట్ థ్రోబింగ్ ఓవర్ దేర్. సో బికాస్ ఆఫ్ దాట్ I got an idea that మన ఇండియా కూడా ఏదో ఒక రోజు ఇప్పుడు కాకపోయినా రేపు చాలా డెవలప్ అయ్యి మనం కూడా వాళ్ళతోని హ్యాండ్ టు హ్యాండ్ పెట్టి మనం కూడా మూవ్ ఆన్ కావచ్చు. సో అక్కడ దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్. ఫెంటాస్టిక్, ఇంట్రెస్టింగ్. సో వెన్ ఐ వాజ్ టాకింగ్ టు హర్, తన జర్నీ మొత్తంలో తను చేసిన కామెంట్ ఏంటి అంటే, if you sit and work in the classroom, you understand the ideas, yes, but not the emotions, right? Don't sit and work in the classroom. Go out, talk to your users and innovate, right? So that was the thing, right? And we'll also hear from Shiva Reddy. So me journey ela undindi sir. Hello, good morning to everyone. This is A. Shiva Reddy from, I am currently in 12th standard, SR Junior College, Hyderabad. Basically I am from agriculture background. My father is a farmer only. మాకు మా పొలాల్లో నర్సరీ అనేది ఉండేది ఫస్ట్. యాక్చువల్లీ నర్సరీలో వాడేది ప్లాస్టిక్ పాట్స్ అనమాట, బ్లాక్ కలర్లు ఉంటాయి. మనం దాంట్లో మన విత్తనాలు వేసి నాటడం జరుగుతుంది. అవి యాక్చువల్లీ ప్లాస్టిక్ పాట్స్ అనేది పెరిష్ అండర్ సన్లైట్ అయినప్పుడు బేసికలీ చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, టాక్సిక్ కెమికల్స్ ఇంటూ ద ఎయిర్. అది ఎయిర్ పొల్యూషన్ కానీ సాయిల్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ జరగడం పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది అనమాట. నేను ఆలోచించిన, నార్మల్గా కోకోనట్ ఫైబర్ పాట్స్ అనేవి ఉంటాయి మనకి. కోకోనట్ ఫైబర్తోన మనం కోకోనట్ ఫైబర్ని యూజ్ చేసి పాట్స్ అనేది తయారు చేయవచ్చు. నాకు ఈ ఐడియా వచ్చింది ఫస్ట్. ఇది కరెక్టో కాదో తెలియదని నా గైడ్ టీచర్ జెర్నా బేగం, బయాలజీ టీచర్, ఆమెను నేను కాంటాక్ట్ అయినా. ఆమె సాయంతోన అప్పుడే మనకి ఇన్స్పైర్ అవర్ నామినేషన్ అనేది వేయడం అనేది జరిగింది. అప్పుడు నేను నామినేట్ చేసినాం. మేము మా గైడ్ టీచర్ హెల్ప్ తీసుకొని ఆమెతో కొద్దిగా అంటే అదే ప్రాజెక్ట్ డెవలప్ చేసుకొని కొద్దిగా బేసికల్లీ చాలామంది టెక్నీషియన్స్ కలిసి మాట్లాడి డెవలప్ చేసిన ప్రాజెక్టు.
అప్పుడు మేము మండల్ లెవెల్లో ఫస్ట్ రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్, ఆఫ్టర్ స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్కి ఎంపిక కావడం అనేది జరిగింది. అప్పుడు మాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది జరిగింది ఎక్కడ ఎన్ఐటి వరంగల్లో. అక్కడ మేము చాలా ప్రొఫెసర్ని చాలామందిని కలిసాం. వాళ్ళు కూడా మంచిగా ఉందని చెప్పిన ఐడియా, వాళ్ళ సాయంతోనే ఇంకా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని ఫర్దర్గా. అంటే ఎయిర్ ప్లానింగ్ మెకానిజం కానీ ఇంకా చాలా విధాలుగా అది ఎన్ని రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది, ఇంకా ఎన్నో విధాలుగా డెవలప్ చేయడం అని జరిగింది. అప్పుడు మేము నెక్స్ట్ ఇంకా సెప్టెంబర్ మంత్లో మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది నేషనల్లో. అక్కడ మా ప్రాజెక్టు చాలామంది ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ సాటిస్ఫై అయినరు. అక్కడ నుంచి మేము జపాన్ దానివల్ల మేము జపాన్ వెళ్ళడం అనేది జరిగింది. అదంతా సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఎంపిక అవ్వడం జరిగింది. నేను అక్కడ చాలా ప్లేసెస్ విజిట్ చేసినాం, లైక్ టోక్యో యూనివర్సిటీ కానీ, జాక్సా స్పేస్ సెంటర్ కానీ, ఇంకా మిరైకాన్ నిమ్స్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సైన్సెస్, ఇంకా ఆసాకుసా అండ్ దేర్ కల్చర్ని, ఇంకా జపాన్ వాళ్ళ కల్చర్ని, వాళ్ళ రెస్పెక్ట్ని మేము ఎక్స్ప్లోర్ చేయడం అని జరిగింది. అక్కడ మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది విజిటింగ్ చేసినాం, వాళ్ళతో మాట్లాడినాము. మ్యాక్సిమం అక్కడ ఇండియన్సే ఉన్నారు చాలామంది సైంటిస్టర్స్. ఇంకా మేము నిమ్స్లో అక్కడ మిరైకాన్లో మేము మన ఇండియా ప్రొఫెసర్ని విజిట్ జరిగింది. ఆయన ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని డెవలప్ చేయడం జరిగింది అక్కడ. ఆయన కలిసిన తర్వాత చాలా ఇన్స్పైరబుల్గా అనిపించింది నాకు కూడా. ఇంకా ఇదానికి మెయిన్గా మాకు సపోర్ట్ చేసింది తెలంగాణ నుంచి ఎస్సీఆర్టీ డిపార్ట్మెంట్, వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇన్స్పైర్ అనేది జస్ట్ ఒక కాంపిటీషన్ కాదు, ఇట్స్ అ ప్లాట్ఫామ్ వేర్ get to understand the pain points of people, address them and get to know about your peer innovators. తర్వాత నెట్వర్కింగ్కి, తర్వాత దేశాలు దాటి వెళ్ళి బార్డర్స్ క్రాస్ చేసి ఉన్న టెక్నాలజీని నేర్చుకోవడానికి, అక్కడున్న నెట్వర్క్ని పెంచుకోవడానికి మీకు ఇచ్చే ఒక మంచి అవకాశం. సో ప్లీజ్ అందరూ దయచేసి, మన దగ్గరే ముగ్గురు కూర్చొని ఉన్నారు ఈరోజు స్టూడియోలో, బట్ నెక్స్ట్ టైం ఈ స్టూడియోస్ సరిపోకూడదు, అంతమంది ఇన్నోవేటర్స్ జపాన్ వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. అండ్ మనందరి తరఫున నేను కోరుకునేది ఏంటి అంటే, ఇప్పుడు మనం జపాన్కి వెళ్తున్నాము వాళ్ళ టెక్నాలజీ చూడడానికి, మీ జర్నీని ఆపకూడదు. సో టైం తక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడట్లేదు, బట్ వాళ్ళు వాళ్ళ ఇన్నోవేషన్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో జపాన్లో ఇన్స్పైర్లో పార్టిసిపేట్ చేసే పిల్లలు, లేదంటే వాళ్ళ ఇన్నోవేషన్స్లో పార్టిసిపేట్ చేసే పిల్లలు ఇండియాకి వచ్చి మిమ్మల్ని చూడాలి. దాట్స్ ద బిగ్గెస్ట్ ఎయిమ్ దట్ వీ హ్యావ్. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రోగ్రామ్ కాదు, వాళ్ళు అక్కడికి వచ్చి మనల్ని చూడగలగాలి. సో దాట్స్ ద ఈకో సిస్టమ్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ ఫర్ తెలంగాణ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎస్సీఆర్టీ అండ్ ఎవ్రీ వన్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ let us take forward the vision of these three children, students. Okay, flight full of students జపాన్ పోయేటట్టు, అదంగా జపాన్ నుంచి కూడా ఇండియాకు వచ్చే విధంగా, ఆ విధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకో సిస్టమ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. సో ఐ హోప్ ఆ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా, ఇంత శ్రవణ్ చెప్పిన విషయం కూడా, ఇన్నోవేషన్ అంటే ఏదో రెడీమేడ్గా రాదు. వీ హ్యావ్ టు ఫీల్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ ఎ కొలాబరేటివ్ కల్చర్. ఏదో ఇద్దరు కూర్చొని ఒకరు కూర్చొని చేసే పని కాదు. ఆఫ్ కోర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వన్ థింగ్, దెన్ వీ హ్యావ్ టు వర్క్ విత్ ద పీపుల్, విత్ డిఫరెంట్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ వలన ఆ విధంగా ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు చేసిన ఫినిష్డ్ రికగ్నైజేషను, ఐడెంటిఫికేషను అవన్నీ కూడా జరిగినాయి. సో దట్ ఈస్ ఎ కొలాబరేటివ్ వర్క్ అనేది కూడా జరగాలి. సో ఆ విధంగా మొన్న అందరం కూడా ఆ విధంగా డిఫరెంట్గా ఆలోచిస్తూ, ఇన్నోవేషన్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ అవర్ స్కూల్ అనేది సూత్రంతో, ఆ విధంగా స్లోగన్ తోటి మనందరం ముందు వెళ్దాం. లెటస్ యాక్చువల్గా దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఆర్టీ అటెండ్ కావాల్సి ఉండే. వీళ్ళు ముగ్గురు విద్యార్థులను ఫెలిసిటేట్ చేయాలనుకోవడం జరిగింది. సార్కు సెక్రటరీ తోటి మీటింగ్స్ వలన వారు రాలేకపోయారు. ఎనీవే, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఆర్టీ వీళ్ళు ముగ్గురిని కూడా హానర్ చేస్తూ వాళ్ళకు ఫెలిసిటేట్ చేయాలని. All the best. Thank you, sir. Thank you, sir. Thank you, sir. For joining us on the behalf of the SCRT and also మీరందరూ కూడా వీక్షిస్తున్న హెడ్ మాస్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, విద్యార్థులందరి తరఫు నుండి వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, సో ఈ ప్రోగ్రామ్ను
ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మళ్ళీ ఒకసారి టీశాట్ ద్వారా ఈ సహకరించిన వారికి, ప్రత్యేకంగా టీశాట్ ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వన్స్ అగైన్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న విచేసినట్టు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చాంద్ పాషా గారు, శ్రవణ్ అండ్ దీస్ 3 స్టూడెంట్స్, మీ అందరు కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్, జాయినింగ్ విత్ అస్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.